సో ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అసిస్టెంట్. ఓకే. ఒక అసిస్టెంట్కి మీరు వర్క్ అనేది ఎంత క్లారిటీగా చెప్తే అసిస్టెంట్ ఆ పని అంత మంచి చేస్తాడు కదా. సో ద అవుట్పుట్ ఆఫ్ యువర్ అసిస్టెంట్ డిపెండ్స్ అపాన్ ద ఇన్పుట్, ద వే హౌ క్లారిటీ అండ్ హౌ డీటెయిల్ యూ గివింగ్ ద వర్క్ టు ద ఏజెంట్, రైట్. ఇప్పుడు మన కింద కూడా అసిస్టెంట్ మనం పెట్టుకున్నప్పుడు వాడికి మొత్తం మన మన కింద పనిచేసేవాడికి మొత్తం డీటెయిల్ చెప్తే యూ గెట్ ద వర్క్. మనం పై పని చెప్తే అక్కడ అర్థం కాదు, రైట్. అలాగే ఏజెంట్గా అలాగే. సో ఏజెంట్కి మనం ఎలా వర్క్ ఇస్తామంటే దేర్ ఆర్ టూ థింగ్స్ ఆర్ దేర్. వీ గివెన్ యూజింగ్ ప్రాంప్ట్స్. By giving the prompt in a very structured manner, we can extract the right work from the agent. That is the first basic principle, right? సో ఏజెంట్కి ఏముంటుందంటే, ఏజెంట్కి ఒక బ్రెయిన్ ఉంటుంది. మనం ఒక బ్రెయిన్ అటాచ్ చేయాలి ఏజెంట్కి. ఫస్ట్ మనకి ఓన్లీ స్కెల్టన్ వస్తుంది, మనకి ఒక బ్రెయిన్ అటాచ్ చేయాలా. ఒక్కోసారి మెమరీ కావాలంటే మెమరీ అటాచ్ చేయాలా. దాంతోపాటు ఆ ఏజెంట్కి మనం ఏదైతే యాక్టివిటీ ఇస్తామో ఆ రిలేటెడ్ టూల్స్ని అటాచ్ చేయాలి. అంటే ఇఫ్ యూ వాంట్ యువర్ ఏజెంట్ టు బి వర్క్ విత్ దట్ గూగుల్ షీట్, యూ నీడ్ టు యాడ్ ద గూగుల్ షీట్. If you want your agent to be work with the Gmail or any mail, you need to add the mail. If you want to go your agent to work with the database, you need to add the database, right? So ఇవన్నీ టూల్స్ అంటాం మనం. టూల్స్ కాన్ఫిగర్ చేయాలి, రైట్. బేసికల్గా ఏంటి, ఆ, ఒకటి ఇది మెమరీ, ఇది బ్రెయిన్. ఓన్లీ త్రీ కంపోనెంట్స్ టు రిమెంబర్. ఫర్ అన్ ఏజెంట్ there are three components. One is brain, memory and tools. One moment, my laptop is dying. Please clear. బ్రెయిన్ ఎందుకంటే బ్రెయిన్ ద్వారానే మనకి ఏజెంట్ అనేది బ్రెయిన్ ద్వారా థింక్ చేస్తుంది. ఒకవేళ ఏజెంట్ నీడ్ టు రిమెంబర్, ఇప్పుడు పాస్ట్ ఇంటరాక్షన్ని గుర్తుంచుకోవాలంటే మెమరీ కాన్ఫిగర్ చేయాలి. మెమరీ లేకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ కరెంట్ ఇంటరాక్షన్ అయితే గుర్తుంటుంది అనమాట. లాస్ట్ జరిగిన ఒక 10 ఇంటరాక్షన్స్ గుర్తుంచుకోవాలంటే ఆ తగ్గట్టు మెమరీ కాన్ఫిగర్ చేయాలి. ఓకే, ఇది మనం చూద్దాం. ఇంకా టూల్స్, ఆ ఏజెంట్ ఏది ఇది ఆ ఏజెంట్కి మనం ఏదైతే వర్క్ ఇస్తున్నామో ఆ వర్క్ రిలేటెడ్ టూల్స్ యాడ్ చేయాలి. అప్పుడు ఈ ఏజెంట్ ఒక ఇండిపెండెంట్ డిజిటల్ హ్యూమన్ కింద వర్క్ చేస్తారు. ఓకే, ఇవాళ మంచి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. దోస్ టూ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే మీ ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్ని ఒక 40-50% మీకు అర్థమయ్యే లెక్క. ఓకే, ఇంకా మాస్టర్ ఏజెంట్స్ ఉంటుంది, ఏజెంట్లు కూడా మనం హైరార్కీ పెట్టుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు, రైట్. ఓకే, దీంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చి బ్రెయిన్. బ్రెయిన్ ఏంటంటే ఈజ్ నథింగ్ బట్ అండ్ ఏఏ మోడల్. ఆ ఏఏ మోడల్ మనం చాట్ జీపీటీ కావచ్చు, జెమినై కావచ్చు, క్లౌడ్ కావచ్చు, ఏదైనా అటాచ్ చేసుకోవచ్చు బ్రెయిన్ ప్లేస్లో. డిపెండ్స్ అపాన్ యువర్ కాంప్లెక్సిటీ ఆఫ్ యువర్ ఏజెంట్. ఒకవేళ మీ ఏజెంట్కి ఇచ్చే పని చాలా చిన్న పని ఇచ్చారనుకోండి, చిన్న మోడల్ యాడ్ చేసుకోవచ్చు, మినీ మోడల్, నానో మోడల్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏజెంట్కి మీరు చాలా కాంప్లెక్స్ వర్క్ ఇచ్చారు, అప్పుడు బ్రెయిన్ కూడా మనం కాంప్లెక్స్ ఏ మోడల్ యాడ్ చేయాలి. డిపెండ్స్ అపాన్ యువర్ వర్క్. ఓకే, ఇది ఫ్లెక్సిబుల్ ఇది, రైట్. మీకు ఎగ్జాంపుల్ చూపించినప్పుడు హౌ టు అటాచ్ బ్రెయిన్ చూపిస్తాను. మెమరీ కూడా మీరు ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, లేదు నాకు ఇంకా ఎక్స్టర్నల్ మెమరీ అంటే దీనికి కూడా మనం ఎక్స్టర్నల్ డేటాబేస్ యాడ్ చేసుకోవచ్చు, వెక్టర్ డేటాబేస్ని. ఓకే, టూల్స్ యాజ్ యూజువల్. సో దిస్ ఈజ్ ద వెరీ బేసిక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఏజెంట్. అయితే ఇప్పుడు ఈ ఏజెంట్కి ఇవ్వాల్సిన ప్రాంప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రాంప్ట్ని సోము కొన్ని మనకి ప్రాంప్టింగ్ టెక్నిక్స్ చెప్తాడు ఇప్పుడు. ఓకే, సోము ఈజ్ మై ఓల్డ్ ఫ్రెండ్, ఈజ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ ఈజ్ ఆల్ దీస్ ఏజెంట్స్ లైక్ ఎంఎల్, ఏఐ, ఇవన్నీ తను ఒక 1 year నుంచి 2 years నుంచి వర్క్ చేస్తున్నాడు మొత్తం ఏరియాలో. సో ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఏఐ బేసికల్లీ. మన వర్క్లో అయితే కనుక తను ఏఐ. సో సోమో విల్ గివ్ ఇంట్రొడక్షన్ అబౌట్ ద ఏఐ, ఏఐ మోడల్స్ లైక్ ఎల్ఎల్ఎం అంటే ఏంటి, ఏఐ గురించి బేసిక్ ఇంట్రొడక్షన్ ప్లస్ ఒక ప్రాంప్టింగ్. ఈ ఏరియాలో సోము ఒక 20 minutes to half an hour మనకి చెప్తాడు. ఆ తర్వాత విల్ కమ్ బ్యాక్ టు అగైన్ టు ఏజెంట్ అండ్ వి డెవలప్ సమ్ బ్యూటిఫుల్ ఏజెంట్స్ ఇన్ ద N10. ఓకే, సోము యు దేర్? ఎస్ శ్రీను గారు, ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లెయిన్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. గివ్ మీ ఫర్ 5 minutes. మీరు ఓకే, ఏమైనా చేయండి, ఏమైనా మీరు మీ తర్వాత చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూస్, నో ఇష్యూస్, నో, థ్యాంక్ నాట్ యూ. ఎట్ ఆల్ ప్రాబ్లం. ఆల్ రైట్. నౌ దిస్ ఈజ్ అన్ ఏజెంట్ కదా. మీకు ఇప్పుడు మనం చేయాల్సిందంటే లెట్ మీ స్టార్ట్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం.
ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. మీరు ఏం చేసుకుంటారంటే యూ వాంట్ టు ఎంప్లాయ్ అన్ అసిస్టెంట్. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, యూ స్టార్ట్ ద బిజినెస్. మీరు బిజినెస్ ఉన్నారు ఇప్పుడు. మీ బిజినెస్లో మీకు ఒక కస్టమర్ కేర్ ఈమెయిల్ పెట్టుకున్నారు మీరు. ఓకే, యూ కాన్ఫిగర్డ్ యూ గివెన్ కస్టమర్ కేర్ ఈమెయిల్. ఈ కస్టమర్ కేర్ ఈమెయిల్ షుడ్ వర్క్ 24/7. అంతే కదా. కస్టమర్ అర్ధరాత్రి మెసేజ్ పెట్టచ్చు, ఎప్పుడైనా మెసేజ్ పెట్టచ్చు. కస్టమర్ కేర్ మీ ఈమెయిల్ పెట్టుకున్నారు. ఓకే, ఇంతకుముందు మీరు ఏం చేశారంటే యూ ఎంప్లాయ్ టూ పర్సన్స్ యాజ్ యువర్ అసిస్టెంట్స్. సో దీస్ గైస్ responsibilities, whenever in the morning they will check all the emails and they will reply to customers. This customer care team for the email మీ బిజినెస్కి. ఓకే, సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే యూ వాంట్ టు లే ఆఫ్ దీస్ పీపుల్ అండ్ యూ వాంట్ టు ఎంప్లాయ్ వన్ ఏజెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద పీపుల్, రైట్? ఇప్పుడు ఈ కస్టమర్ కేర్ ఏజెంట్ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇదేం చేయాలి అని చూద్దాం. మీ బిజినెస్కి యూ ఆర్ గెటింగ్ 2 టైప్స్ ఆఫ్ ఈమెయిల్స్. ఓకే, ప్రైమర్లీ 2 టైప్స్ ఆఫ్ ఈమెయిల్స్ వస్తున్నాయి. దోస్ ఆర్ ద ఫస్ట్ కేటగిరీ ఈజ్ ద సేల్స్ ఈమెయిల్స్. అంటే సంబడి ఇంట్రెస్టెడ్ టు పర్చేస్ సంథింగ్, సమ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ సర్వీస్ ఫ్రమ్ యువర్ కంపెనీ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ప్రోడక్ట్. హే, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు please provide me details of the product, or please provide me the pricing of the product. They want to purchase. That is sales emails. Okay, these are revenue kind of stuff. ఇంకోటి ఏంటంటే మీరు ఆల్రెడీ యూ సెల్ యువర్ ప్రోడక్ట్ అండ్ దేర్ ఆర్ సమ్ ఇష్యూ ఇన్ దట్ ప్రోడక్ట్, రైట్? సో దే వాంట్ టు కంప్లైన్ అబౌట్ దట్ ప్రోడక్ట్. దట్ ఈస్ సపోర్ట్ ఈమెయిల్స్ వస్తాయి, రైట్? ఓకే, సో సేల్స్ ఈమెయిల్ వస్తే కనుక ఒకవేళ మీకు సేల్స్ ఈమెయిల్ వచ్చింది, ఇమ్మీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ని మీకు వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయాలి. ఎందుకంటే మనకి మనీ వచ్చేది కదా, రైట్? సో వెంటనే అది అండర్స్టాండ్ చేసుకొని గెటింగ్ సమ్ సేల్, ప్లీజ్ చెక్ విత్ ద కస్టమర్ అని చెప్పి అర్ధరాత్రి కానీ ఎప్పుడు కానీ మీకు ఒక వాట్సాప్ రావాలి. ఇక్కడ టెలిగ్రామ్ పెడుతున్నాను నేను వాట్సాప్ ప్లేస్లో. ఎప్పుడేంటి అప్పుడు అట్లా వస్తే మీకేంటి అలర్ట్. ఒకవేళ అది కనుక మంచి డీల్ అనుకో, యూ విల్ యాక్ట్ ఫాస్ట్. ఆ డీల్ ఇంకో పక్క పోకముందే వెంటనే కస్టమర్ కనెక్ట్ అయిపోయి విల్ యాక్ట్ ఫాస్ట్. సో మనకి అనేది సేల్ అనేది మనం వస్తుంది కదా. సో దట్ ఈస్ ద సేల్ ఈమెయిల్ వస్తే మీకు వెంటనే టెలిగ్రామ్కి మెసేజ్ రావాలి, హే వి గాట్ సమ్ సేల్ అని చెప్పేసి. ఒకవేళ సపోర్ట్ ఈమెయిల్ వస్తే కనుక ఏం చేయాలంటే మన సపోర్ట్ టికెట్స్ అన్నీ కూడా ఒక చోట మేనేజ్ చేస్తాం, ఇది డేటాబేస్ కానీ గూగుల్ షీట్ కానీ ఒక చోట. సో దట్ సపోర్ట్ ఎంట్రీ చేయాలి ఇక్కడ గూగుల్ షీట్లో. ఒక టికెట్ నెంబర్ ఏంటి, ఒక సపోర్ట్ ఇష్యూ ఏంటి, ఓకే, ఆ డేట్ ఏంటి, సంథింగ్ డీటెయిల్స్ అనమాట ఎంటర్ చేసేసి వెంటనే కస్టమర్కి, హే కస్టమర్, వి రికార్డెడ్ యువర్ కన్సర్న్, దిస్ ఈజ్ యువర్ టికెట్ నెంబర్, అవర్ స్టాఫ్ విల్ గెట్ బ్యాక్ టు ఇమీడియట్లీ అని కస్టమర్కి వెంటనే ఒక ఈమెయిల్ పంపించాలి. వెంటనే కస్టమర్ కూడా ఓకే హ్యాపీ ఫీల్ అవుతుంది, వెంటనే అంటే దే రికార్డ్ ఎక్నాలజ్ చేశారు అని చెప్పేసి, రైట్? సో దీస్ 2 యాక్టివిటీస్ చేయాలి మనం. దీస్ 2 యాక్టివిటీస్ని మనము ఏజెంట్ ఉపయోగించి ఎలా చేస్తాము. ఓకే, సో ఈజ్ బిజినెస్ క్లియర్ ఎవ్రీబడి? రిక్వైర్మెంట్ క్లియర్? బిజినెస్ రిక్వైర్మెంట్ క్లియరా? రిక్వైర్మెంట్ క్లియర్? Good evening, sir. Very good evening. Is Vamshika? Yes, sir. Yes, sir. Well, I'm not able to see you. Sorry, I have checked your message now only, sir. Extremely sorry. Oh. Mm-hmm. Yeah, I checked your message now only in WhatsApp group. Okay. No issues. Yeah. Right. Okay. So yeah, is business requirement clear for everybody? Yeah. What has to do? What is the work of agent అనేది క్లియరా? ఏం చేయాలి ఏజెంట్, ఏం చేయాలని చెప్పేసి, రైట్? ఓకే, వన్ సెకండ్. యా, వండర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్, రాజశేఖర్ అండ్ భరత్. ఓకే, నెక్స్ట్ వి సీ హౌ వీ గోయింగ్ టు డెవలప్ దిస్ ఏజెంట్. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఎప్పుడైనా సరే మీరు
ఏఐలో వర్క్ చేసుకున్నప్పుడు ఎక్కువ మనం మైండ్ పెట్టద్దు అనమాట. ఎక్కువ ఫస్ట్ ఏఐ ఫస్ట్ అప్రోచ్ ఉండాలి. ఓకే. ఏఐ ఫస్ట్ అప్రోచ్ అంటే ఏఐ మోడల్ నుంచి మనకు కావాల్సిన పనితో తెచ్చుకోవాలి. రైట్. ఓకే. నేనేం చేశానంటే దీనికి నా రిక్వైర్మెంట్ ఉంది కదా, ఇది నా రిక్వైర్మెంట్. రైట్. ఈ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను ఫస్ట్ నా ఏజెంట్కి వర్క్ అప్పగించాలి. నేను చెప్పినదంతా కూడా నా ఏజెంట్కి ఒక వర్క్ టైప్లో చెప్పాలి. అంటే ఒక ప్రాంప్ట్ డెవలప్ చేయాలి నేను ఫస్ట్. రైట్. మై రెస్పాన్సిబిలిటీస్ ఐ నీడ్ టు డెవలప్ ద ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే ఏంటి? నేను చేయవలసిన ఆ ఏజెంట్ చేయవలసిన పనిని ప్రాంప్ట్ జనరేట్ చేయాలి. రైట్. ఓకే. దానికి కూడా యూ కెన్ ఆస్క్ ద ఏఐ మోడల్ టు క్రియేట్ ఏ ప్రాంప్ట్. రైట్. మీరేం చేస్తారంటే సింపుల్గా మీరు ఒక ఏదన్నా ఒక సపోజ్ చాట్ జీపీటీ పెట్టుకోండి, అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది. రైట్. న్యూ చాట్. ఓకే. Hey, I want to create an AI email assistant agent. The agent need to analyze the email, and if it's the sales email, then the agent need to send telegram message. If it is a support email, in that case, the agent need to add entry to the Google Sheet and response back to the customer, acknowledge the support and response back to customer with the support ticket. Could you please create the uh, prompt for this requirement? System prompt for this requirement. Okay. నేను జస్ట్ చాట్ జీపీటీని ఆడుతున్నాను. ముందు దానికి ఒక మన రోల్ ఇవ్వాలి ఎప్పుడైనా చాట్ జీపీటీకి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ డెవలపింగ్ సిస్టమ్ ప్రాంప్ట్ అని ఇస్తున్నాను. ఓకే. కొంచెం ట్యూన్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ది ప్రాంప్ట్ ఐమ్ గివింగ్. జస్ట్ మీకు కూడా నేను మన దీంట్లో పెడుతున్నాను, మీకు జస్ట్ రిఫరెన్స్ కోసము చాట్ పెట్టాను. సో జస్ట్ నేను నార్మల్ ఇంగ్లీష్లో దీంతో చెప్పాను నాకు ఈ ప్రాంప్ట్ కావాలి, సిస్టమ్ ప్రాంప్ట్ కావాలని చెప్పేసి. ఓకే. ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఏఐ ఈమెయిల్ అసిస్టెంట్ ఏజెంట్. రైట్. ఇది మనకి సిస్టమ్ ప్రాంప్ట్ ఇస్తుంది ఇక్కడ. రైట్. దిస్ ఇస్ సిస్టమ్ ప్రాంప్ట్, గుర్తుంచుకోండి ఇది. ఓకే. ఇది చూసి భయపడకండి. అది మనం చదవద్దు. అది ఏమవుతుందంటే ఓకే, యు ఆర్ అన్ ఈమెయిల్ అసిస్టెంట్ ఏజెంట్ వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ. యువర్ రోల్ ఈజ్ ద రీడ్ ఇన్కమింగ్ ఈమెయిల్స్, అండర్స్టాండ్ దర్ ఇంటెంట్ అండ్ టేక్ ది కరెక్ట్ యాక్షన్. ఓ, ఏమైంది? 1 sec. ఓకే. యా. ఈమెయిల్ క్లాసిఫికేషన్ అయితే సేల్స్, సపోర్ట్, అదర్ మనం చెప్పిన దాన్ని బట్టి వచ్చింది. ఓకే. ఇది మనం మన అసిస్టెంట్కి ఇవ్వాల్సిన వర్క్ అనమాట ఇది. ఓకే. దెన్ we going to create an agent in the n8n. I'm going to n8n. Okay. I'm creating new workflow. 1 sec. Create a workflow. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. రైట్. ఈ వర్క్ఫ్లో నాకు ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలా? ఎనీబడి? వెన్ దిస్ వర్క్ఫ్లో షుడ్ బి ట్రిగ్గర్డ్? యా. ఈ వర్క్ఫ్లో ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలా?
ప్లీజ్ గివ్ యువర్, when we receive email. యా, వెన్ యూ రిసీవ్ ద ఈమెయిల్. వండర్ఫుల్. మనకి ఈమెయిల్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి, రైట్? సో దానికోసం ఏం చేస్తానంటే, నేను నా ఈమెయిల్ జీమెయిల్ అనుకుంటున్నాను. సో ఐమ్ గోయింగ్ టు జీమెయిల్. ఆన్ మెసేజ్ రిసీవ్డ్. ఇక్కడ ఎవ్రీ మినిట్ ఉంది బై డిఫాల్ట్. ఓకే, మీ మినిట్ మినిట్కోవచ్చు, లేకపోతే ఇంకా మీకు ఇంకా ఐ మీన్ మార్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఐఎమ్ కీపింగ్ ఎవ్రీ మినిట్. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏ ఈమెయిల్ కాన్ఫిగర్ చేసుకోవాలా. నేను ఆల్రెడీ నా ఈమెయిల్ కాన్ఫిగర్ చేశాను. మీకేమో సైన్ ఇన్ చేసేసి మీరు జస్ట్ ఆ అకౌంట్ సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను సెలెక్ట్ చేసుకునే అకౌంట్ దీంట్లో ఈయన సెలెక్ట్ చేసుకున్నాను. అట్లా మీకు ఏ ఈమెయిల్ అయితే మీరు కస్టమర్ కేర్ ఈమెయిల్ కింద అనుకుంటున్నారో యూ నీడ్ టు సెలెక్ట్ దాట్ ఈమెయిల్. సో యూఆర్ ట్రీటింగ్ దట్ ఈమెయిల్ యాజ్ యువర్ కస్టమర్ కేర్ ఈమెయిల్ ఫర్ యువర్ బిజినెస్. ఆల్రైట్. సో దిస్ ఈజ్ జస్ట్ కాన్ఫిగరింగ్ యువర్ ఇన్కమింగ్ ఈమెయిల్. Okay, when email comes, this will automatically picks up that thing. Okay, second is మీకు ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఆ ఈమెయిల్ని అనలైజ్ చేసి ఆ ఈమెయిల్ తగ్గట్టు యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి దానికి మీరు యూఆర్ క్రియేటింగ్ అన్ ఏజెంట్, రైట్? గో టు ఏజెంట్ అండ్ క్రియేట్ అన్ ఏఏ ఏజెంట్, రైట్? సో మీకు అది ఇలా ఉంటుంది అనమాట, ఏ ఏజెంట్. ఓకే, సో ఇప్పుడు ఏజెంట్కి ఏంటి, ఒక బ్రెయిన్ ఉండాలా, మెమరీ, ఆప్షనల్, టూల్స్ ఉండాలి. ఈ మూడు ఉండాలి చెప్పే కదా ఇక్కడ. ఫస్ట్ ఈ ఏజెంట్కి వాడు ఏం పని చేయాలో యూ నీడ్ టు కాన్ఫిగర్ దట్ వర్క్. ఓకే, సో దట్ వర్క్ యూ నీడ్ టు కాన్ఫిగర్ ఓవర్ హియర్ యాజ్ ఏ సిస్టమ్ మెసేజ్. సిస్టమ్ మెసేజ్ అంటే వీడు చేయాల్సిన పని మనం సిస్టమ్ మెసేజ్కి ఇస్తాం, రైట్? ఆ వర్క్ నేను ఇక్కడ చాట్ జీపీటీలో నేను కాన్ఫిగర్ చేసుకున్నాను, రైట్? కాపీ కోడ్ అండ్ ప్లేస్ ఓవర్ హియర్, దిస్ ప్లేస్ ఓవర్ హియర్. ఓకే, జస్ట్ బిఫోర్ ఐ వాంట్ టు సీ వాట్ ఇస్ దట్. ఒక్కసారి నేను అనలైజ్ చేసి మీరు అనుకున్న ప్రకారం వచ్చిందా లేదా అనేది ఒక్కసారి చూసుకుంటాను నేను. ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు మనం. సేల్స్ అయితే కనుక ఒకవేళ మన ఇచ్చిన ఈమెయిల్లో ప్రైజింగ్ కానీ డెమోస్ కానీ ప్రపోజల్ ఉంటే ఇది. సపోర్ట్ అయితే కనుక బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ కంప్లైంట్ ఉంటే ఇది. ఏం చేయాలి, యాక్షన్ టు పెర్ఫామ్ ఏం చేయాలా, ట్రిగ్గరే ఇన్ కేస్ ఆఫ్ సెండర్ నేమ్. ఇఫ్ సేల్స్ అయితే కనుక ఏం చేయాలి, ట్రిగ్గర్ టెలిగ్రామ్ మెసేజ్ విత్ ఏ క్లియర్ సమ్మరీ ఫర్ ద సేల్స్ టీమ్. ఒకవేళ సపోర్ట్ అయితే కనుక ఇది ఏం చేయాలి, కస్టమర్ నేమ్, కస్టమర్ ఈమెయిల్, ఇష్యూ సమ్మరీ, ప్రియారిటీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని గూగుల్ షీట్లో యాడ్ చేయాలి. టికెట్ ఐడి, కస్టమర్ నేము, కస్టమర్ ఈమెయిల్, ఇష్యూ ప్రియారిటీ ఇవి గూగుల్ షీట్లో యాడ్ చేయాలి, రైట్? సో నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఫస్ట్ గూగుల్ షీట్ ఒకటి తయారు చేసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇది చేయాల్సిన పని ఇది. ఓకే, ఇది అయిపోయింది, రైట్? సో కమ్ బ్యాక్ ఓవర్ హియర్ అండ్ ఆల్రెడీ కాన్ఫిగర్డ్. దాన్ని చేయాల్సిన పని మనం చెప్పేసాం, మనం అది ఏం చేయాలో చెప్పేసాం. దానికి చేయాలంటే దానికి ఒక బ్రెయిన్ కావాలి కాబట్టి బ్రెయిన్ యాడ్ చేస్తుంది, రైట్? బ్రెయిన్ యాడ్ చేస్తున్నప్పుడు నాకు ఆల్రెడీ చాట్ జీపీటీలో నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను చాట్ జీపీటీ తీసుకుంటాను. ఒకవేళ మీకు నాకు చాట్ జీపీటీలో నేను మనీ లేదు, నేను లోడ్ చేయలేదు అంటే యూ కెన్ టేక్ జెమినై. జెమినైలో ఫ్రీ మోడల్స్ ఉన్నాయి. జెమినై చాట్ మోడల్స్లో యూ కెన్ సీ. మీకు ఏది ఫ్రీ తెలియలేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, నేను ఒక సైట్ చెప్తాను మీకు. ఓపెన్ రౌటర్. ఈ ఓపెన్ రౌటర్లో మనకి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఏఏ మోడల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇట్లా. ఇది ఒకటి కైండ్ ఆఫ్ ఒక జంక్షన్ పాయింట్ అనమాట. ఓకే, ఇప్పటికీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం హౌ మెనీ ఏఏ మోడల్స్ ఉన్నాయి అంటే మనకు తెలిసింది ఏంటి, యూజువల్గా చాట్ జీపీటీ, జెమినై, క్లౌడ్, డీప్ సీక్, గ్రాక్, ఒక 5-6 మోడల్స్ తెలుసు, రైట్? బట్ ఇఫ్ యూ సీ ఓవర్ హియర్, క్లిక్ ఆన్ ద మోడల్స్, యూ కెన్ కమ్ టు నో దేర్ ఆర్ 605 మోడల్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. ఇన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, రైట్? బైట్ డాన్స్ అని, బైట్ డాన్స్ సీక్ అని, మిన్ మ్యాక్స్, మినిస్టర్ అని ఇవన్నీ ఉన్నాయి. మనం యూజ్ చేయం మనం యూజువల్గా.
రైట్. సో దీంట్లో మీకు యూ వాంట్ ద ఫ్రీ మోడల్స్ అంటే యూ కెన్ సెలెక్ట్ సమ్వేర్ యూ కెన్ ద ప్రైజింగ్ వన్ సెక్ somewhere you can models you can sort over the pricing, price low to high. Okay. This is free model, this is free model. Okay. See ఇది మనకి ఓపెన్ జెమినీ జెమ్మా 3 and 2 గుర్తుంచుకోండి, ఇది ఒక ఫ్రీ మోడల్ ఉంది. ఓకే. సో we can configure this model around NA10. I'm coming over here, జెమినీ. ఫస్ట్ మీరు ఇట్లా ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి మీ క్రెడెన్షియల్స్ని. దీనికి మీకు ఏపీఐకి అవసరం ఉంటుంది. ఓకే. ఈ ఏపీఐకి మీకు ఎక్కడ వస్తుంది అంటే మీరు సింపుల్గా గూగుల్కి వెళ్ళేసేసి జెమినీ ఏపీఐకి అని కొడితే అది మీకు మనకు సైట్ చూపిస్తుంది, గూగుల్ జెమినీ ఏపీఐ. Get started and somewhere you can go get API key, right? Get API key and create API key. మీరు ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను NA10 కోసం యూజ్ చేస్తున్నాను కాబట్టి NA10 ప్రాక్టీస్ అని ఏదో నేను పేరు ఇచ్చుకుంటున్నాను. NA10 క్రియేట్ API key, ఇంపోర్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఇంతకుముందు అడిగారు. ఓకే. ఓకే, ఇది ఇప్పుడు కొంచెం చేంజ్ చేశాడు, మీకు చూపిస్తున్నది. ఫ్రీ టియర్ project ID, one sec, API keys key. Okay, copy this API key and paste it here. Let's save this one. So my chart model got brain got configured, right? దెన్ నా బ్రెయిన్ ఒకటి వచ్చింది ఇప్పుడు. నో దిస్ గై కెన్ అనలైజ్, ఒక మనిషి లెక్కనే ఇది వచ్చిన మెసేజ్ అనలైజ్ చేస్తుంది అనమాట. వచ్చింది సేల్స్ ఈమెయిలా లేకపోతే సపోర్ట్ ఈమెయిలా అన్నీ అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత అది ఏం చేయాలి, రైట్? దానికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటి, దానికి మనం ఏం రెస్పాన్సిబిలిటీ ఇచ్చాము. ఒకవేళ సేల్స్ ఈమెయిల్ అయితే కనుక మనకి టెలిగ్రామ్ పంపించాలి అది. ఓకే, ట్రిగర్ టెలిగ్రామ్ మెసేజ్ విత్ క్లియర్ సమ్మరీ ఆఫ్ ఫర్ ద సేల్స్ టీమ్ అనుకుందాం, రైట్? సో నేనేం చేస్తున్నా టెలిగ్రామ్ అంటే ఏంటి, అదొక టూల్ అనమాట అది. సో నా ఏజెంట్కి ఐఎమ్ కాన్ఫిగర్ టెలిగ్రామ్లో ఇది చాట్ ఐడి అనేది ఇంపార్టెంట్. ఓకే, మీరేం చేస్తారంటే మీ టెలిగ్రామ్ ఓపెన్ చేసేసి ఇక్కడ సెర్చ్లో గెట్ మై ఐడి అని కొట్టండి. గెట్ మై ఐడి అని కొడితే ఏంటంటే ఇది ఒకటి వస్తుంది, మీకు అందరికీ వస్తుంది. గెట్ మై బాట్ ఐడి అని వస్తుంది ఇదిలోటి. అప్పుడు ఇక్కడ దాంట్లో మీ స్టార్ట్ అని ఒక మెసేజ్ ప్లేస్ చేస్తే మీకు మీ యొక్క టెలిగ్రామ్ బాట్ ఐడి వస్తుంది. నాది వచ్చి ఇది, మీకు వేరే ఉంటుంది మీకు. ఓకే, సో యూ నీడ్ టు గెట్ ద టెలిగ్రామ్ ఐడి. సో దిస్ ఈజ్ యూనివర్సల్, అందరికీ అలాగే ఉంటుంది, నాకు ఒకటిగా అని కాదు, నేనేం డబ్బులు కట్టిన కాదు, అందరికి ఫ్రీ అకౌంట్ అందరికీ వస్తుంది ఇది, రైట్? సో నెక్స్ట్ యూ నీడ్ టు కాన్ఫిగర్ దిస్ బాట్ ఐడి ఓవర్ హియర్, రైట్? నెక్స్ట్ సేవ్. టెలిగ్రామ్కి ఏ మెసేజ్ పంపించాలని ఒక మెసేజ్ పంపించాలి. మీన్ వైల్ ఏం చేస్తానంటే ఇది లెట్స్ ది మోడల్ డిసైడ్ పెడుతున్నాను. అదే మోడలే ఏ మెసేజ్ పంపించుకోవాలో డిసైడ్ చేసి పంపించుకుంటుంది అనమాట టెలిగ్రామ్కి.
రైట్. ఓకే, ఫస్ట్ ఐ విల్ టెస్ట్ దిస్ వన్. మీ వెరీ సింపుల్ రిక్వైర్మెంట్. రైట్. మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఒకవేళ సేల్స్ మెసేజ్ అయితే కనుక ఇది వచ్చిన మెసేజ్ని, నా గూగుల్ మెసేజ్ని అర్థం చేసుకొని దాని టెలిగ్రామ్కి నాకు ఆ సేల్స్ ఇన్ఫర్మేషన్ రావాలి. రైట్. జస్ట్ ఐఎమ్ ట్రిగరింగ్ దిస్ వన్. వాట్ దిస్ వన్? వన్ సెక్. ఓ, ఇది కదా. ఓకే, వన్ సెక్. నా మెయిల్ని దీనికి పంపించాలి కదా, మెయిల్ ఇన్ఫర్మేషన్ని. ఆ వచ్చిన మెయిల్లో మనకి మీ గూగుల్ మెయిల్లో ఏం చేస్తుంటే స్నిప్పెట్ అని ఒక పార్ట్ ఉంటుంది అనమాట. ఆ పార్ట్లో యాక్చువల్గా పంపించే మనకు వచ్చిన మెయిల్ మెసేజ్ ఉంటుంది అనమాట. ఆ మెయిల్ మెసేజ్ని మనం ఏ మోడల్కి ఇన్పుట్ కింద ఇస్తున్నాం మనం. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్, నేను వేరే ఒక ఈమెయిల్ నుంచి ఈ ఈమెయిల్కి ఒక మెసేజ్ పంపిస్తున్నాను. సో ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ డిఫరెంట్ ఈమెయిల్ ఐడి. రైట్. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ థింగ్ వెరీ కేర్ఫుల్లీ. ఇప్పుడు నా కస్టమర్ కేర్ ఈమెయిల్ ఐడి వచ్చి ఇది coachsinu@gmail.com అండ్ నీడ్ ప్రైజింగ్ డీటెయిల్స్ అని ఒక ఈమెయిల్ పంపిస్తున్నాను. ఓకే. హాయ్ శ్రీను, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ N8N కోచింగ్. ప్లీజ్ సెండ్ మీ ప్రైజింగ్ డీటెయిల్స్. రైట్. ఈ సెండ్ చేస్తున్నాను దీనికి. తర్వాత ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు మై దిస్ పార్ట్. Now I'm executing workflow is a pickup. సమ్ ఈ ఏ మోడల్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది. జెమినీ మోడల్ సమ్ రీజన్ వల్ల ఇది వర్క్ కావట్లేదు. సో వాట్ ఐ క్యాన్ డూ ఈస్, టైమ్ బీయింగ్ ఫర్ డెమో పర్పస్ ఐఎమ్ అటాచింగ్ మై రెగ్యులర్ ఏ చాట్ జీపీటీ మోడల్. చాట్ జీపీటీ మినీ is enough. This is already configured. I'm showing the workflow. See, అదేం చేసింది, ఈ చాట్ జీపీటీ వచ్చి నా జీమెయిల్ అండర్స్టాండ్ చేసుకొని నా టెలిగ్రామ్కు మెసేజ్ పంపించింది. లెట్ మీ సీ మై టెలిగ్రామ్ మెసేజ్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ దిస్ వన్. సో న్యూ సేల్స్ ఎంక్వైరీ, నేమ్ వచ్చి సాయి శ్రీను, ఈమెయిల్ ఇవ్వలేదు, ఇంట్రెస్టెడ్ ఇన్ N8N కోచింగ్ అండ్ రిక్వెస్టింగ్ ద ప్రైజింగ్ డీటెయిల్స్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా ఒక టెలిగ్రామ్కి నాకు మెసేజ్ వస్తుంది. దిస్ ఇస్ సేల్స్ ఈమెయిల్ కాబట్టి చేసి. రైట్. ఓకే. సో ఆర్ యూ గైస్ క్లియర్ అప్ టు దిస్ పాయింట్? నేనేం చేసి చెప్పిన అర్థమైందా? అప్ టు దిస్ పాయింట్ ఆర్ యూ గైస్ క్లియర్? ఇట్స్ టూ కాంప్లెక్స్ ఆర్ ఓకే? అసలు అంటే ఎలా చేసామని పక్కన పెట్టండి. ఓకే, ఐ కెన్ మేక్ షూర్ యూ గైస్ విల్ డూ దట్ దిస్ థింగ్. ఓవరాల్గా ఆర్ యూ గైస్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఓవరాల్ రిక్వైర్మెంట్ అండ్ ది కాన్సెప్ట్? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది అర్థమైందా మీకు? ఇక్కడ ఏం చేశాను అన్నది. రైట్. ఓవరాల్గా ఓకే. ఓకే, యా, థ్యాంక్స్ వంశీ, థ్యాంక్స్ రాజశేఖర్, వండర్ఫుల్. సో యూ గైస్ అండర్స్టాండ్ ద ఓవరాల్ కాన్సెప్ట్. ఒకవేళ సేల్స్ ఈమెయిల్ అది అయితే కనుక నేనేం చెప్పాలి, సేల్స్ ఈమెయిల్ అయితే కనుక అది అండర్స్టాండ్ చేసుకుంది సేల్స్ ఈమెయిల్ అని చెప్పేసి అది టెలిగ్రామ్ పంపించింది. రైట్. సపోర్ట్ ఈమెయిల్ అయితే కనుక, ఇన్ కేస్ సపోర్ట్ అయితే కనుక ఏం జరగాల, గూగుల్ షీట్లో ఎంట్రీ జరగాల, కస్టమర్కి
ఎక్నాలజ్మెంట్ చేయాలి కదా. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ గూగుల్ షీట్. గూగుల్ షీట్ దీని పేరు వచ్చేసేసి కంప్లైంట్స్. సో దాంట్లో మనము ఒకవేళ ఇన్ కేస్ సపోర్ట్ అయితే కనుక ఏం చెప్తున్నాము, కస్టమర్ నేము, సెకండ్ ఫీల్డ్ వచ్చేసేసి కస్టమర్ ఈమెయిల్, ఓకే. థర్డ్ ఫీల్డ్ వచ్చేసేసి వన్ సెక్, వాట్ ఇస్ దట్, ఇష్యూ సమ్మరీ, ఎందుకంటే ఇక్కడ లాక్ చేయాలి కాబట్టి జస్ట్ క్రియేటింగ్ వన్ షీట్ రైట్. ప్రయారిటీ ఇన్ని కూడా అవసరం లేదు, చాలా క్రియేట్ చేసింది ఇది. అన్నింటినీ మళ్ళీ యాడ్ న్యూ, ఓకే. ఇది కదా యాక్చువల్గా ఎక్స్ట్రాక్ట్ టికెట్ ఐడి, ఇది గూగుల్ షీట్లో పెట్టాల్సింది, నేను పై పెట్టుకున్నాను, ఇది గూగుల్ షీట్లో వస్తుంది. టికెట్ ఐడి, ఐ వాంట్ టు పుట్ టికెట్ ఐడి ఫస్ట్ రో, టికెట్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ టికెట్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ ఈమెయిల్, ఇష్యూ సమ్మరీ, ప్రియారిటీ, స్టేటస్. మిగతా పెట్టట్లేదు నేను, లెట్ ఇట్ టేక్ ఇట్ లైక్ చాలా ఇచ్చింది అది, రైట్. స్టేటస్, ఓకే. ఫర్ బెటర్ విజిబిలిటీ ఐఎమ్ చేంజింగ్ టు డిఫరెంట్ కలర్, ఓకే, ఆల్ రైట్. నౌ కమ్ బ్యాక్ ఓవర్ హియర్. ఇన్ కేస్ ఆ సపోర్ట్ ఈమెయిల్ అయితే కనుక ఏం చేయాలి, గూగుల్ షీట్లో ఆ ఒక ఈమెయిల్ సంబంధించిన ఎంట్రీ లాక్ చేయాలి. ఎందుకంటే తెల్లారిపూట ఇన్ కేస్ ఎవరు నిజంగా ఎవరిని చూడాలనుకుంటే చూడొచ్చు అనమాట, వాళ్ళకి వచ్చిన సపోర్ట్ ఈమెయిల్స్ ఎన్ని అని చెప్పేసి. ప్రతి ఈమెయిల్ ఎత్తుకోకుండా జస్ట్ గూగుల్ షీట్ చూస్తే వాళ్ళకి సరిపోతుంది అనమాట, ఇన్ని వచ్చిన ఈమెయిల్స్ సపోర్ట్ ఈమెయిల్స్ అని చెప్పేసి. జస్ట్ వన్ సింగిల్ గ్లాన్స్లో దే కెన్ ఏబుల్ టు నో హౌ మెనీ టికెట్స్ గాట్ లాగ్డ్, రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు మై గూగుల్ షీట్, Google Sheet, and here the operation is, what is the operation? Append a row, కొత్త రో అపెండ్ చేయాలి కాబట్టి అపెండ్ ఏ రో, అండ్ ఫ్రమ్ విచ్ షీట్ ఆల్రెడీ నేను చేశానంటే నేను లాగిన్ అయ్యాను, సేమ్ అకౌంట్తో లాగిన్ అయ్యాను. ఎక్కడైతే నేను గూగుల్ షీట్ని క్రియేట్ చేశానో, సో ఐ లాగ్ విత్ ద సేమ్ అకౌంట్. దేర్ ఫోర్ ఆల్ ద గూగుల్ షీట్స్ I can able to see all the Google Sheets over here. The complaints, these complaints one, I created a Google Sheet, these complaints, right? See, this complaint Google Sheet ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాంట్లో ఆ డాక్యుమెంట్లో ఏ షీట్ అంటే ఇక్కడ ఈ షీట్ నెంబర్ ఉంటుంది కింద కదా, ఆ షీట్ నెంబర్ ఉంటుంది ఇక్కడ, రైట్. అప్పుడు ఈ షీట్లో ఉన్న ఈ కాలమ్స్ అన్నీ కూడా దే ఆర్ డిస్ప్లేడ్ ఓవర్ హియర్, టికెట్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ ఈమెయిల్ అని చెప్పేసి. సో ఐఎమ్ పుట్టింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫిల్లింగ్ ఎవ్రీథింగ్ టు ది AA మోడల్ ఓన్లీ. ఏకి ఇస్తున్నాను, ఓకే. లెట్ ఏ మోడల్ టేక్ కేర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆల్ ద స్టెప్. ఐ డోంట్ వాంట్ టు ఫిల్ ఎనీథింగ్, రైట్. ఇట్ విల్ టేక్ కేర్, రైట్. ఈ గూగుల్ షీట్లోకి ఎంటర్ చేసే రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఏకి ఇస్తున్నాను, రైట్. అయిపోయింది, షీట్ కాన్ఫిగర్ చేశాను, రైట్. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటమ్మా, ఇంకా షీట్ అయిపోయింది. ఒకవేళ సపోర్ట్ అయితే కనుక ఏం చేయాలా, ఓకే. గుర్తుందా, వాట్ ఈస్ ద నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ? ఎనీబడి ఒకటి ఎంటర్ చేయాలి, నెక్స్ట్ అమ్మా, అక్నాలెడ్జ్ టు ది ఎక్నాలెడ్జ్. కస్టమర్. కస్టమర్కి ఏ కస్టమర్ మీ సపోర్ట్ వచ్చి మాకు మేము తీసుకున్నామని చెప్పి ఎక్నాలెడ్జ్ చేయాలి. ఎక్నాలెడ్జ్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ తిరిగి ఈమెయిల్ సెండ్ చేయాలి కదా. సో అగైన్ వన్ మోర్ టూల్ ఐఎమ్ యాడింగ్ టు సెండ్ ద ఈమెయిల్ టు ద కస్టమర్. సో హియర్ ఆల్సో ఐఎమ్ టేకింగ్ ద Gmail tool. Here my operation is send, right? So to whom I need to send the email? మనకి ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అయిందో, రైట్. ట్రిగ్గర్ అయినప్పుడు ఫ్రమ్ ఉంటుంది అక్కడ మనకి, అంటే ఇక్కడ నుంచి వచ్చింది ఫస్ట్ మనకి ట్రిగ్గర్ అయింది, ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ ఉందా, ఫస్ట్ నోడ్ మనకి ఎక్కడి నుంచి వచ్చి ఈమెయిల్లో అది ఉంటుంది అనమాట. నాకు ఇక్కడ నుంచి వచ్చిన ఈమెయిల్, సో నేను దీడికి సెండ్ చేయాలి, మళ్ళీ వాడికి పంపించాలి కదా, రైట్. సో ఇంకా సబ్జెక్టు
ఏ మెసేజ్ పంపించాలి ఆ మెసేజ్ అంతా కూడా నేను గూగుల్ దానికి మోడల్కి ఇస్తున్నాను అనమాట. నేనేం రాయట్లేదు, జస్ట్ ఒకటి ఎవరు పంపించాలో ఐఎమ్ కాన్ఫిగరింగ్. ఎవరు పంపించాలంటే నాకు ఎవరి నుంచి వచ్చిందో ఫ్రమ్ ట్రిగ్గర్ ఐ విల్ కమ్ టు నో ఫ్రమ్ వేర్ ఐ గాట్ ద ఈమెయిల్ ఇన్ ద ట్రిగ్గర్, రైట్? సో టు ద సేమ్ పర్సన్ ఐ టు సెండ్, రైట్? దట్ పర్సన్ ఈమెయిల్ విల్ బి అవైలబుల్ హియర్ ఫ్రమ్ వేర్ ఐ గాట్ దిస్ కంప్లైంట్ అని చెప్పి. ఓకే, దట్ వన్ దిస్ ఫ్రమ్, ఇప్పుడు నాకు నోడ్ కింద ఏమవుతుందంటే నాకు లెఫ్ట్ సైడ్ అన్నీ కూడాను ఇంతకుముందు ఉన్న నోట్స్ ఉంటాయి మనకి. రైట్ సైడ్ దీనికి అవుట్పుట్ ఉంటుంది. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ నోట్స్ ఏంటి? ట్రిగ్గర్ నోడ్ ఒకటి ఉంటుంది కదా. ఫ్రమ్ ద ట్రిగ్గర్ నోడ్ ఐ విల్ గెట్ ది ఫ్రమ్ అండ్ ఫ్రమ్ దట్ ఐఎమ్ పుట్టింగ్ దట్ టు, రైట్? అయిపోయింది, రైట్? నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ దిస్ టైమ్ ఐఎమ్ సెండింగ్ ద సపోర్ట్ ఈమెయిల్. సేవ్ దిస్ థింగ్ and I'm sending support email. I'm from different email. Coach Srinu, LMS not working. Not able to log into LMS. నా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. ఫిక్స్ priority సంథింగ్ సెండ్ చేశాను. ఆల్రైట్, ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఓవర్ హియర్. ఇది ప్రొడక్షన్లో లేదు కాబట్టి ఏం చేయాలంటే నేను మాన్యువల్ రన్ చేయాలా. యాక్చువల్ నేను ప్రొడక్షన్ పబ్లిష్ చేస్తే ఆటోమేటిక్ పికప్ చేసుకుంటుంది, రైట్? నో రన్నింగ్ మాన్యువల్లీ రైట్ నౌ. సో ఇట్ పికప్ దట్ మెసేజ్. ఇంకా దానికి ఇంకా ఆ మెసేజ్ రాలే కావచ్చు. లెట్స్ సీ వాట్ మెసేజ్ ఐ గాట్ ఫ్రమ్ ది క్లయింట్ నుంచి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అని కోచింగ్ అదే ఉంది రీసెంట్ ఈమెయిల్. లెట్ మీ చెక్ ఐ గాట్ ద ఈమెయిల్ ఆర్ నాట్. దిస్ గై ఇప్పుడు వచ్చింది కదా న్యూ అని చెప్పేసి. ఓకే, నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ వన్స్ అగైన్. ఓకే, ఇది చూడండి, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది గూగుల్ షీట్. ఎందుకు? దట్ ఈస్ సపోర్ట్ ఈమెయిల్ కాబట్టి, రైట్? ఓకే, లెట్స్ మీ ఓపెన్ ది మై గూగుల్ షీట్. యా, టికెట్ ఐడి అదే అసైన్ చేసింది, కస్టమర్ నేమ్ పెట్టేసింది, ఈమెయిల్ లేదండి, ఈమెయిల్ ఇష్యూ సమ్మర్ ఏంటి, అనేబుల్ టు లాగిన్ LMS. నేను హై కాబట్టి హై అని పెట్టింది, స్టేటస్ ఓపెన్ పెట్టేసింది ఇక్కడది, రైట్? గూగుల్ షీట్లో పెట్టేసింది. ఆ తర్వాత ఆ కస్టమర్కి ఈమెయిల్ వెళ్ళాలా. లెట్ మీ సీ దట్ గాయ్ ఈమెయిల్ వచ్చింది లేదు. యా, కోచ్ సీన్ ఫ్రమ్ EI సపోర్ట్ టికెట్ క్రియేటెడ్. డియర్ సీను, థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్. వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ ఇష్యూ రిగార్డింగ్ ద లాగిన్ ప్రాబ్లమ్ విత్ LMS. యువర్ సపోర్ట్ టికెట్ ఇస్ దిస్ వన్. అవర్ సపోర్ట్ టీమ్ కాంటాక్ట్ సూన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సపోర్ట్ టీమ్ అని పెట్టేసింది, రైట్? సో దిస్ ఈజ్ ద సెండింగ్ ఏజెంట్. మనం ఒక కస్టమర్ కేర్ పెట్టుకున్నప్పుడు, నేను కస్టమర్ కేర్ ఈమెయిల్ చెక్ చేయడం కోసం నేను ఒక ఎంప్లాయీని పెట్టుకోని అవసరం లేదు. ఈ 24/7 ఇది ఏం చేస్తుంది? ప్రతి మెయిల్ని స్కాన్ చేస్తుంది, అది అర్థం చేసుకుంటుంది. ఇట్ సపోర్ట్ మెయిల్ ఆ సేల్స్ మెయిల్ అని చెప్పేసి. ఇఫ్ ఇట్ ఇస్ ఎ సేల్స్ మెయిల్, ఇట్ విల్ సెండ్ అన్ టెలిగ్రామ్ మెసేజ్ ఆర్ వాట్సాప్ మెసేజ్, వాట్ ఎవర్ యూ కాన్ఫిగర్ అవుట్ హియర్. ఆ మెసేజ్ పంపిస్తుంది. వాట్సాప్ కూడా పెట్టుకోవచ్చు మనకు కావాలంటే. ఓకే, వాట్సాప్ టెలిగ్రామ్ పంపిస్తుంది. ఇన్ కేస్ ఇట్ ఈజ్ ఏ సపోర్ట్ మెయిల్ అయితే కనుక సపోర్ట్ టీమ్కి, ఓకే, ఒక షీట్లో ఇది డేటాబేస్ లేకపోతే గూగుల్ షీట్ వాట్ ఎవర్ యూ పుట్, ఒక టికెట్ అక్కడ లాక్ చేస్తుంది, కస్టమర్కి ఎక్నాలజీ చేసేస్తుంది, రైట్? సో హౌ సింపుల్, హౌ పవర్ఫుల్, హౌ ఎఫెక్టివ్ ఇస్ దిస్? ఇట్ ఈస్ యూస్ఫుల్ ఏజెంట్ ఫర్ బిజినెస్, ఫర్ ఎనీ బిజినెస్. గైస్, ఆర్ అగ్రీ ఆర్ నాట్ అగ్రీ? యా, yeah guys, are you able to understand this entire business scenario and implementation, both the scenario and implementation? Yeah,
Any question? You want to share anything or any question? Guys? Is too complex to understand or okay to understand? Please share your view. Are you comfortable? Are you able to understand this entire agent, customer email sending assistant agent? ఓకే, మీకు ఇప్పటికి ఏజెంట్ అంటే అర్థమై ఉంటుంది ఎందుకు ఏజెంట్స్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ దే టేకప్ ఆల్ ద మాన్యువల్ రోల్స్. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఏజెంట్ కెన్ డూ ఎనీథింగ్, డిపెండ్స్ అపాన్ ద వాట్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ యూఆర్ అటాచింగ్ అండ్ వాట్ ప్రాంప్ట్ యూఆర్ గివింగ్. అదే పనైనా మ్యాక్సిమం చేసేస్తుంది. ఓకే, ఇంకోటి ఎలా ఉంటుందంటే మన కంపెనీలో కనుక మనకి మేనేజర్ ఉంటాడు, కింద సబార్డినేట్ ఉంటుంది, ఇంకో సబార్డినేట్ ఉంటారు, జూనియర్ ఏజెంట్, అలా హైరార్కీ ఉంటుంది కదా. ఏజెంట్స్లో కూడా దేర్ షుడ్ బి అ మాస్టర్ ఏజెంట్, సబ్ ఏజెంట్, వన్ మోర్ సబ్ ఏజెంట్. ఆ హైరార్కీ అంతా కూడా ఏజెంట్స్ మేనేజ్ చేసుకోవచ్చు మనం. వన్ మాస్టర్ ఏజెంట్ కెన్ టాక్ టు ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది ఏజెంట్స్ అండ్ మేక్ షూర్ ద వర్క్ ఈస్ డన్ అకార్డింగ్లీ. ఓకే, సో వీ కెన్ డెవలప్ ఎంటైర్ స్టాక్ ఆఫ్ ఎంటైర్ హైరార్కీ ఆఫ్ ఏజెంట్స్. Right, that much powerful is this agentic framework. Therefore everybody is talking about agent, right? సో ఈ వర్క్లో మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఐ డెలిగేట్ టు ఏజెంట్. నేను ఏది కాన్ఫిగర్ చేయలేదు, ప్రతిదీ దాన్నే చేసుకొని చెప్పాను. చూడండి ఇక్కడ గూగుల్ షీట్లో కూడా ఇవన్నీ కూడాను, ఆ టికెట్ ఐడి ఏంటి, కస్టమర్ నేమ్ ఏంటి, దాన్ని చేసుకొని చెప్పాను. నేను జస్ట్ ఒక్క మ్యాక్సిమం ఇచ్చిన దానికి ఏంటంటే ఇక్కడ ఈ ఒక్క ప్రాంప్ట్ ఇచ్చాను, సిస్టమ్ ప్రాంప్ట్ ఇచ్చాను. సిస్టమ్ ప్రాంప్ట్ కూడా జస్ట్ ఐ జనరేటెడ్ యూజింగ్ ద ఏ మోడల్. ఏ మోడల్ ఐ వాంట్ దిస్ సిస్టమ్ ప్రాంప్ట్, కెన్ యూ ప్లీజ్ గివ్ అని చెప్పి తెచ్చుకున్నాను నేను. అంటే ఇక్కడ మాన్యువల్గా చేసింది అంటూ ఏం లేదు, నేను ఒక సింగిల్ లైన్ కోడ్ రాసింది కూడా ఏం లేదు ఇక్కడ. గైస్, డిడ్ ఐ రైట్ ఎనీ సింగిల్ లైన్ కోడ్ ఎంటైర్ ఈ ఒక కాన్ఫిగరేషన్ మొత్తం కాన్ఫిగరేషన్ చేసా కదా అన్నీ. యా, సో దిస్ పార్ట్ యూ అండర్స్టాండ్ టూల్స్ అంటే ఏంటి, మోడల్ అంటే ఏంటి. నౌ నీడ్ టు అండర్స్టాండ్ ది న్యూయాన్సెస్ ఆఫ్ ప్రాంప్టింగ్. ఎందుకంటే ప్రాంప్టింగ్లోనే యు ఆర్ టెల్లింగ్ యువర్ ఏజెంట్ అది ఎలా పనిచేయాలి ఆ ఏజెంట్ అని చెప్పేసి. సో హౌ డీటెయిల్ యువర్ ప్రాంప్ట్ అండ్ హౌ క్లియర్ యువర్ ప్రాంప్ట్ డిపెండ్స్ అపాన్ దట్ ప్రాంప్ట్ యువర్ ఏజెంట్ విల్ వర్క్, రైట్? సో దేర్ ఫోర్ ప్రాంప్టింగ్ ఈజ్ ద వన్ యూ నీడ్ టు లెర్న్. సో డోంట్ వరీ, మీకు ఇన్ కేస్ సార్ నాకు ప్రాంప్టింగ్ అంతా నేర్చుకోవడం చాలు కదా, నాకు అంత కష్టం అంటే, యూ డోంట్ వరీ, జస్ట్ గివ్ ఏ సింపుల్ ఇంగ్లీష్ అండ్ ఆస్క్ యువర్ ఏఐ మోడల్ టు జనరేట్ ఏ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్. దానికి చెప్పండి పని మీరు. సో ఇట్ విల్ అండర్స్టాండ్స్ అండ్ విల్ గివ్ వెరీ స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్. అది ఇస్తుంది. ఓకే, అది ఇచ్చిన దాన్ని ఒకసారి మీరు చదవండి మీరు. ఇప్పుడు నేను ఏం చేశాను, నాకు ప్రాంప్ట్ ఇవ్వడం రాదు నాకు. సో వాట్ ఇట్ డిడ్, ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఈ యొక్క ఏజెంట్ తయారు చేయాలి నేను, బట్ ఐ డోంట్ నో హౌ టు క్రియేట్ ఏ ప్రాంప్ట్. వాట్ ఐ డిడ్, ఐ గో టు ది చాట్ జీపీటీ and just I read whatever my requirement is there. I just, you are an expert in developing the prompt, I want this thing, I simple English చెప్పాను. సో అదేం చేస్తుంది, అది నీట్గా స్ట్రక్చర్ ప్రాంప్ట్ ఇచ్చింది నాకు. ఇది దిస్ ఇస్ ద ప్రాంప్ట్ యూ నీడ్ టు డూ అని చెప్పేసి, రైట్? యాక్చువల్గా మనం ఇంత డీటెయిల్గా ప్రాంప్ట్ ఇస్తే ఆ ఏజెంట్ అనేది అంత మంచిగా పనిచేస్తుంది. మనకు అంత డీటెయిల్గా ప్రాంప్ట్ ఇవ్వడం, ఇదంతా రాయడం మనకు రాదన్నప్పుడు ఏం చేయాలి మనం, యూ నీడ్ టు ఆస్క్ దట్ ఏజెంట్ ఏఏ ఓన్లీ టు గివ్ ద ప్రాంప్ట్. ఇలా ఇచ్చిన పనిచేస్తుంది. నేను సింపుల్గా నేను ఇది నాకు ఇది సిస్టమ్ ప్రాంప్ట్లో కాన్ఫిగర్ చేసినా సరే మై ఏజెంట్ విల్ వర్క్, బట్ అంత క్లారిటీగా పనిచేయదు. ఒకవేళ మీరు కింద మీరు అసిస్టెంట్ పెట్టుకున్న తర్వాత వాడికి సగం పని చెప్పారనుకోండి, వాడికి అర్థం కాదు కదా, ఫుల్ మీరు క్లారిటీ చెప్పకపోతే అది ఏజెంట్ కూడా అంత ప్రాపర్గా వర్క్ చేయదు. అందుకని దానికి మీరు ప్రాపర్గా, ఒకవేళ అది ఇచ్చిన ప్రాంప్ట్ కూడా మీరు చూసుకోవాలి ఒకసారి, ఇది ఇచ్చింది ప్రాంప్ట్, దీన్ని ఒకసారి చెక్ చేసుకో, చదువుకోవాలి మీరు అదేమి ఇస్తుందని చెప్పేసి. చదువుకొని అదేంటంటే అది జనరిక్ ఇస్తుంది. సో యూ నీడ్ టు ఫైన్ ట్యూన్ దిస్ ప్రాంప్ట్. ఓకే, అలా చేసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏజెంట్, రైట్? ఇంకొక ఐ వాంట్ షో యూ వన్ మోర్ సింపుల్ ఏజెంట్ అండ్ విల్ క్లోజ్ ద సెషన్, డోంట్ వరీ. మేబీ అలా ఒక 5-10 minutes ఎక్స్టెండ్ అవుతుంది, బట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కదా. ఎందుకంటే మనం ఏజెంట్స్ ఆర్ ది గోయింగ్ ఫార్వర్డ్, అంతా కూడా వర్క్ ఫోర్స్ అంతా కూడా ఏజెంట్స్ అయిపోతారు. సో మీరు ఈ నెక్స్ట్ 3-4 years మీరు ఇండస్ట్రీలో ప్రాపర్గా ఉండాలి అంటే ఏజెంట్స్ మీద మీకు మంచి ఐడియా ఉండాలి. ఓకే, మేబీ వాట్ ఎవర్ డొమైన్ యు ఆర్ వర్కింగ్, మేబీ యు ఆర్ వర్కింగ్ ఫర్ ద సేల్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ద ఐటీ, ఏదైనా కానివ్వండి, రైట్? సో మేబీ
ఇక్కడ నేను చెప్పే ఏజెంట్ బయట వాళ్ళ ఏజెంట్ డిఫరెంట్ ఉండొచ్చు, ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. మీరు పైథాన్లో కోడింగ్ చేసినా సరే ఇదే ఉంటుంది, కాన్సెప్ట్ ఇదే ఉంటుంది. దానికి ఒక మోడల్ కావాలా, దానికి ఒక టూల్స్ ఉండాలా, దానికి మెమరీ కావాలా, ఇక్కడ కూడా అదే. సో మీకు ఓవరాల్గా నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, ఎనెటనా, మేకా, ఇంకా జేపియరా, ఇంకా పైథానా, ఇదంతా కాదు. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్, వాట్ ఈజ్ అన్ ఏజెంట్, హౌ ద ఏజెంట్ ఈస్ డూయింగ్ వర్క్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అది అది నేర్చుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ, రైట్. మీకు ఇంకో చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, మీకేంటంటే మీ టాస్క్లు ఉన్నాయి, మీరు రోజు ఒక డైరీ మెయింటైన్ చేస్తారు, డైరీలో రాసుకుంటారు మీరు ఈ రోజు నేను చేయాల్సిన టాస్క్లు ఏంటి, రేపు నేను చేయాల్సిన టాస్క్లు ఏంటి, టాస్క్ మేనేజ్ చేయాలి, రైట్. కానీ మనం యూజువల్గా ఏంటి, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ లేజీ గైస్. జనవరి ఫస్ట్ రోజు రాసుకుంటాము డైరీ ఓపెన్ చేసి, ఈ సంవత్సరం మొత్తం మనం ఇట్లా చేసుకోవాలి, చెలరైపోవాలని రాసుకుంటాం మనం. అది 3-4 డేస్ రాసుకుంటాం, తర్వాత వీఆర్ లేజీ. యూజువల్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే తర్వాత మనం అంత ఇంట్రెస్ట్ చూపించాం మనం. సో మన డైరీలో అంతా మనం మేనేజ్ చేయం. ఈవెన్ ఒక డైరీ పక్కన పెట్టేసినా మనం ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకున్నాం, మనం గూగుల్ షీట్ పెట్టుకున్నాం ఒకటి, ఓకే. గూగుల్ షీట్ పెట్టుకున్నాం, గూగుల్ షీట్లో డే వైజ్ మనం ఈరోజు ఏం చేయాలో మనం రాసుకుంటున్నాం, రైట్. గూగుల్ షీట్ కూడా గూగుల్ షీట్ ఓపెన్ చేసి అప్డేట్ చేసుకోవాలంటే మనకి బద్ధకం, మనం చేయం సరిగ్గా. మేము ఇంట్రెస్ట్ ఫస్ట్ చేసి తర్వాత చేయం, రైట్. అలా కాకుండా ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఫెసిలిటీ, జస్ట్ ఐ ఓపెన్ మై మొబైల్ ఫోన్, రైట్. ఇఫ్ ఐ ఓపెన్ మై మొబైల్ ఫోన్ అండ్ ఓపెన్ మై టెలిగ్రామ్, just dictate, hey, ask this task my ask this activity to my task list అంటే ఏం చేయాలి, ఇది టెలిగ్రామ్ నుంచి వెళ్ళి గూగుల్ షీట్లో టాస్క్ పడిపోవాలి ఇట్లా ఒకటి, రైట్. ఆ తర్వాత నేను అడుగుతాను, ఇవాళ నాకున్న టాస్క్లు ఏంటి అంటే అది ఏం చేయాలా, గూగుల్ షీట్కి వెళ్ళేసేసి ఈ రోజు నేను చేయాల్సిన టాస్క్ని తీసుకొచ్చి నాకు చెప్పాలి, హే ఈ రోజు నువ్వు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి చెప్పాలా. అది నేను చేయగలుగుతా, అంతవరకు నాకు ఓకే. ఎందుకంటే నేను ఇక్కడ ఏమి ఓపెన్ చేసి ఎట్లాగా టెలిగ్రామ్లో దాంతో మాట్లాడుతున్నా, హే నాకు నువ్వు ఇది చెయ్యి, ఈ పెట్టు అంటే పెట్టేస్తుంది. ఇంతవరకు అయితే ఎవరికైనా ఓకే. ఎప్పుడు ప్రాబ్లం అంటే మనము ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ షీట్ ఓపెన్ చేసి దాంట్లో ఎంట్రీ చేయాలంటే మనకి బద్ధకం. కానీ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు టెలిగ్రామ్, ఐ కెన్ హ్యాపీలీ టాక్ టు టెలిగ్రామ్, ఐ కెన్ హ్యాపీలీ యాడ్ ద లిస్ట్, ఐ కెన్ హ్యాపీలీ గెట్ ద వాట్ ఆర్ టాస్క్స్. ఈ సింపుల్ రిక్వైర్మెంట్కి ఏజెంట్ అయితే హౌ ఇట్లా ఈ రిక్వైర్మెంట్ ఎలా సాల్వ్ చూద్దాం మనం, ఓకే. సో ఈజ్ రిక్వైర్మెంట్ క్లియర్ for everybody? What is the requirement? Yeah guys, is the requirement clear? Any question requirement? Yeah, Rajshekar, Bharat, Tejasri, Ashok, the requirement clear? What is the requirement? So requirement is I want to manage my task list without open Google Sheet, okay. Therefore I am quite organized, నాకు నా టాస్క్లన్నీ ప్రాపర్గా ఉంటాయి, నాకు చేయాల్సిన పనులన్నీ కూడా ప్రాపర్గా నేను మేనేజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మై రిక్వైర్మెంట్, ఓకే. సో స్టెప్ వైజ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐ నీడ్ టు క్రియేట్ ఏ ప్రాంప్ట్ టు టెల్ టు మై ఏజెంట్, రైట్. వెరీ ఫస్ట్ స్టెప్. సో ఐఎమ్ గోయింగ్ టు మై చాట్ జీపీటీ అగైన్, దాంతో చెప్తున్నా నాకు ప్రాంప్ట్ ఏం చెప్తుంది దీంతో. You are a great prompt developer. I want to create an task management agent. So I want to add a new task to the task management task sheet, or when I want to get my tasks, this agent should retrieve from task from the Google Sheet and response me the tasks I need to do. And if I want to update the task status, the agent should update the task status in the Google Sheet. So can you provide the proper system prompt for this requirement? Okay. Just one simple English to అడిగాను నేను చాట్ జీపీటీని. నా రిక్వైర్మెంట్, I want to create a task management agent. So I want to add a new task to the task management task sheet. I want to R కాకుండా
కొంచెం దీని అప్పుడప్పుడు ఇది మనం ప్రాపర్ మాట్లాడడం కాబట్టి చూజ్ చేసుకోవాలి. అండ్ ఐ వాంట్ టు గెట్ మై టాస్క్స్. దిస్ ఏజెంట్ షుడ్ రిట్రీవ్ ఫ్రమ్ ద టాస్క్ గూగుల్ షీట్ అండ్ రెస్పాన్స్ టు మీ అబౌట్ ద టాస్క్స్ ఐ నీడ్ టు డూ. ఇఫ్ ఐ వాంట్ టు అప్డేట్ దట్ టాస్క్ స్టేటస్ ద ఏజెంట్ షుడ్ అప్డేట్. నార్మల్ నాకు వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడాను నేను, రైట్? సో నౌ ఇట్ విల్ జనరేట్ ది ప్రాపర్ సిస్టమ్ ప్రాంప్ట్. సో దిస్ ఏ మోడల్, ఇట్ మైట్ బి చాట్ జీపీటీ అని కాదు, మీరు క్లౌడ్లో కానీ ఏం చేసుకోవచ్చు. ఈ మోడల్ చాలా స్మార్ట్ ఎనఫ్. అది మన సింపుల్ ఇంగ్లీష్ని ఇట్ అండర్స్టాండ్స్ అండ్ ఇట్ స్ట్రక్చర్ ఇట్ అండర్స్టాండ్స్ మై ఇంటెంట్. మేబీ మై ఇంగ్లీష్ ఇస్ నాట్ ప్రాపర్ ఓవర్ హియర్, ఇట్స్ నాట్ గుడ్, రైట్? బట్ స్టిల్ దిస్ మోడల్ హ్యాస్ కెపాసిటీ టు అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్, నాట్ యువర్ లాంగ్వేజ్, యువర్ ఇంటెన్షన్, అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ ది ప్రాపర్ సిస్టమ్ ప్రాంప్ట్. దిస్ సిస్టమ్ ప్రాంప్ట్. సి ఫస్ట్ ప్రాంప్ట్ చూడండి. ఇది మనం ఆ ఏజెంట్కి ఇవ్వాల్సిన పని. ఓకే, ఏమి ఇస్తున్న పని? యు ఆర్ టాస్క్ మేనేజ్మెంట్ ఏజెంట్ దట్ హెల్ప్ యూజర్స్ టు మేనేజ్ దర్ టాస్క్స్ యూజింగ్ గూగుల్ షీట్. ఓకే, ఏం చేయాలి? అది కొత్త టాస్క్ని యాడ్ చేయాలా, ఉన్న టాస్క్స్ మనం రిట్రీవ్ చేసి చూపించాలా, ఏమైనా అప్డేట్ చేయాలా, టాస్క్ని అప్డేట్ చేయాలా. ఇది కరెక్ట్ ఇచ్చింది. ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ ఏజెంట్, రైట్? సెకండ్, ఏం చేయాలా? టాస్క్ యాడ్ చేయాలంటే యూజర్ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ టాస్క్, యాడ్ ఏ న్యూ టాస్క్. ఓకే, వెరీ గుడ్. గెట్ టాస్క్, యూఆర్ వాంట్ టు వ్యూ అండ్ లిస్ట్ ఆఫ్ టాస్క్. వెరీ గుడ్. అప్డేట్ టాస్క్. ఓకే. ఓకే, ఇంకోటి ఏంటంటే దీనికి టాస్క్ని Srinu, you are not sharing your screen. ఓ థ్యాంక్ యూ. ఓ సారీ గైస్, యూ షుడ్ హ్యావ్ రిమెంబర్ ఎర్లియర్. వన్ సెక్, నేను చాలా ఆవేశంలో వెళ్ళిపోతున్నాను. ఓ మీరు ఓకే, నేను సింపుల్గాను ఇది నేను నార్మల్ ఇందాక నేను మాట్లాడింది ఇది. సో నా ఇది నా సింపుల్ నేను మాట్లాడింది ఇచ్చాను టాస్క్ కింద చాట్ జీపీటీలో ఇచ్చి దాన్ని టాస్క్ క్రియేట్ చేయని చెప్పాను నేను. ఓకే, సో అది దట్ క్రియేట్స్ దిస్ టాస్క్. ఈ టాస్క్ క్రియేట్ చేసింది. ఓకే, సో ఈ టాస్క్లో నేను చెప్పింది యాడింగ్ న్యూ టాస్క్, రిట్రీవింగ్ టాస్క్ అండ్ అప్డేటింగ్ టాస్క్. ఈ మూడు ప్రాపర్గా అది మనకి ఇచ్చింది. అది ఒక ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది మనకి. ఏజెంట్ ఏం చేయాలో చెప్పింది. యాడ్ టాస్క్, గెట్ టాస్క్, అప్డేట్ టాస్క్. ఓకే, ఏజెంట్ రూల్స్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు దీంట్లో యాడ్ టాస్క్ ఓకే, గెట్ టాస్క్ ఉంది కదా. గెట్ టాస్క్లో వైన్ రిట్రీవింగ్ టాస్క్ ఫెచ్ టాస్క్ ఫ్రమ్ ద గూగుల్ షీట్ అండ్ ఫిల్టర్ యాజ్ పర్ మెన్షన్. ఓకే, ఫిల్టర్ అంటే ఓకే, ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది ఇచ్చింది. వెన్ టాస్క్స్ నో ఫౌండ్ క్లియర్లీ ఇన్ఫార్మ్ ద యూజర్. ఇంకోటి ఇదేం చేయాలో, ఒక టాస్క్ వస్తే టాస్క్ని మనకి టెలిగ్రామ్లో మనకి రిటర్న్ ఇవ్వాలి కదా, అది కూడా యాడ్ చేద్దాం మనం. సో ఐ గాట్ ద ఫస్ట్ స్టెప్ ఇస్ డన్. ఐ గాట్ ది సిస్టమ్ ప్రాంప్ట్ వచ్చింది. సెకండ్ స్టెప్ వచ్చేసేసి ఐ నీడ్ టు క్రియేట్ ఏజెంట్. సో ఐఎమ్ గోయింగ్ టు మై net-n. Okay, I'm creating a new workflow. You guys, please observe carefully. It's very, very simple, small and powerful agent, right? This agent I'm naming as what is old agent. This agent what we did old agent, email assistant. I saved one. I'm creating a new workflow. This workflow name I'm giving as a task management agent. Okay, task management agent. Okay, ఇక్కడ నా ట్రిగ్గర్ పాయింట్ ఏది ఇక్కడ? గైస్, ఎనీబడి టెల్ మీ వాట్ ఇస్ మై ట్రిగ్గర్ పాయింట్? ఐఎమ్ యూజింగ్ ఈదర్ మై యాడింగ్ మై టాస్క్ ఆర్ రిట్రీవింగ్ టాస్క్ ఫ్రమ్ ద టెలిగ్రామ్ నుంచి నేను టాస్క్ యాడ్ చేయడం కానీ టాస్క్ రిట్రీవింగ్ కానీ చెప్తున్నాను. సో మా ట్రిగ్గర్ పాయింట్ ఇది ఇక్కడ నాకు. గైస్, వాట్స్ మై ట్రిగ్గర్ పాయింట్? కెన్ ఎనీబడి టెల్ వాట్స్ ట్రిగ్గర్ పాయింట్? Yeah, Bharat, Rajshekhar, what's my trigger point over here? Tejasri. Yeah, guys, please that you can tell me or chat me what's the trigger point for me over here.
అది గైస్ క్లియర్ అది రిక్వైర్మెంట్ క్లియర్ కదా అసలు యాక్చువల్గా ఏం జరగాలి అని చెప్పేసి టాస్క్ ఏం చేయాలి ఏజెంట్ ఏం చేయాలని చెప్పి యా గైస్ ఐమ్ సారీ ఐమ్ నాట్ గెటింగ్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ ఎనీబడి. ఓకే, ఐ గాట్ వన్ రెస్పాన్స్, టెలిగ్రామ్ కనెక్షన్, వండర్ఫుల్ సాయి భరత్. ఓకే, ఫస్ట్ వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు మై టెలిగ్రామ్లో యాక్షన్ వచ్చి ఆన్ మెసేజ్, రైట్. ఓకే, మీరు టెలిగ్రామ్ ఎలా కాన్ఫిగర్ చేయాలో మీకు చెప్తాను ఇప్పుడే. ఒక మాట, మీరు పొద్దున్న అసైన్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలని చెప్పాలా, ఈదర్ యూ క్యాన్ ఓపెన్ యువర్ టెలిగ్రామ్, మీరు మొబైల్లో కానీ మీ యొక్క ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేయండి టెలిగ్రామ్ని. అంటే మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోండి ల్యాప్టాప్లో. కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు యూ విల్ ఓపెన్ టు సీ దిస్ వెబ్లో టెలిగ్రామ్ మీకు కనిపిస్తుంది మీకు, రైట్. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే టెలిగ్రామ్లో సెర్చ్లో బాట్ ఫాదర్ అని టైప్ చేయండి. బాట్ ఫాదర్, అందరికీ బాట్ ఫాదర్ ఉంటుంది, మీ టెలిగ్రామ్లో బాట్ ఫాదర్ ఉంటుంది. ఓపెన్ ద బాట్ ఫాదర్. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే బాట్ ఫాదర్ ఓపెన్ చేసిన తర్వాత అది మనకి ఇదంతా చూపిస్తుంది అనమాట. ఈ మనకి బాట్ ఫాదర్ ఓపెన్ చేయగానే మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్టార్ట్ అని కొట్టాలి. అట్లా మీరు ఇక్కడ ఈ స్టార్ట్ అని కమాండ్ చేయాలి. ఫస్ట్ కమాండ్ స్టార్ట్ అని మీరు బాట్ ఫాదర్ కమాండ్ ఇచ్చిన తర్వాత మనకి ఇవన్నీ ఈ ఆప్షన్ చూపిస్తుంది. ఓకే, యూ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ బాట్, కొత్త బాట్ క్రియేట్ చేయాలి మనం టెలిగ్రామ్లో. అందుకోసం ఏం చేయాలి, ఇక్కడ నెక్స్ట్ కమాండ్ వచ్చి పైన /new బటన్ మళ్ళీ ఇవ్వాలి మనం ఇక్కడ. చూడండి నా స్క్రీన్లో. అప్పుడు ఏమవుతుంది, ఆల్ రైట్ ఏ న్యూ బాట్ హౌ యూఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ అని అడుగుతుంది మనకి. ఆ బాట్ పేరు మనం ఇచ్చిన నామకరణం చేసుకోవచ్చు దానికి, ఆ బాట్కి. సో నేనేం నామకరణం చేశానంటే N8N బాట్ని పెట్టుకున్నాను పేరు. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు పేరు. ఓకే, గుడ్ నౌ లెట్ చూస్ యూజర్ నేమ్ ఫర్ యువర్ బాట్, ఇట్ మస్ట్ ఎండ్ విత్ ద బాట్ అని ఉంది. సో ఇట్లుంటే ఆల్రెడీ N8N బాట్ ఆల్రెడీ ఎవరు తీసుకున్నారట. సార్ దిస్ నేమ్ ఈజ్ ఆల్రెడీ టేకెన్, ప్లీజ్ ట్రై టు అంటే నేను సారీ అది అయిపోయింది. తర్వాత ఏంటంటే సరే బాట్ వచ్చి N8N బాటే. యూజర్ నేమ్ అడిగింది, యూజర్ నేమ్ ఫర్ దిస్ బాట్, యూజర్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ యూజర్ నేమ్ వచ్చి నేను శ్రీను 8N బాట్ అంటే ఇది ఆల్రెడీ ఎవరు తీసుకున్నారంటే మళ్ళీ ఇంకో బాట్ ఇచ్చాను, coach3.bot అని చెప్పేసి. దిస్ ఇస్ మై బాట్ నేమ్. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తుందంటే అది ఆ తర్వాత అది మళ్ళీ మనకి 1 sec మనకి ఒక టోకెన్ ఐడి ఇస్తుంది అది. ఓకే, వెన్ యూ ఆర్ క్రియేటెడ్ ఎ బాట్ గివ్ టు టోకెన్ ఐడి. సో నేనేం చేస్తానంటే మళ్ళీ ఇంకో బాట్ క్రియేట్ చేసుకున్నాను. ఈ బాట్ కాకుండా ఇంకో బాట్ క్రియేట్ చేసుకుని దానికి టోకెన్ ఐడి వచ్చింది. పైన దానికి టోకెన్ ఐడి చూడండి, ఒక టోకెన్ ఐడి వస్తుంది. సో మీరు ఎప్పుడైతే టెలిగ్రామ్లో యూ క్రియేటెడ్ ఏ బాట్, అది మనకు టోకెన్ ఐడి ఇస్తుంది మనకి. ఓకే, యాక్సెస్ ఐడి ఇస్తుంది. ఈ ఐడి మన టెలిగ్రామ్లో మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. సారీ, మన N8N కాన్ఫిగర్ చేసుకోవాలి. అండ్ కమ్ టు N8N వాళ్ళు కాన్ఫిగర్ టెలిగ్రామ్. ఇక్కడ మీరు ఏం చేస్తారు, టెలిగ్రామ్ అకౌంట్ కాడ ఇది యాక్సెస్ టోకెన్ ఉంది కదా, ఈ టోకెన్ని మన టెలిగ్రామ్లో అది ఇచ్చిన టెలిగ్రామ్లో ఇది ఇక్కడ నాకు ఇది చూడండి, ఇది యాక్సెస్ టోకెన్ అని చెప్పేసి దీన్ని కాపీ చేసుకొని నేను N8Nలో ఇక్కడ పెట్టుకోవాలా, ఇక్కడ యాక్సెస్ టోకెన్ పెట్టుకోవాలి. అప్పుడు సేవ్ కొట్టేస్తే అది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. దేనికి, మీ N8Nకి మీ టెలిగ్రామ్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది, రైట్. దట్ వెరీ ఫస్ట్ పార్ట్. నౌ ఒకసారి నేను చెక్ చేస్తాను ప్రాపర్గా వర్క్ అవుతుంది లేదో. దానికి మీరు ఏం చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేసేసి టెలిగ్రామ్కి వెళ్ళేసేసి నేను క్రియేట్ చేసిన బాట్ పేరు ఏంటంటే MySup N8N బాట్ అని ఉంది ఇది, రైట్. అది మీకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీకు ఇక్కడ MySup N8N బాట్ అని వచ్చేస్తుంది. ఇది వచ్చింది. ఇక్కడ నుంచి నేను మెసేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ టెస్ట్ చేస్తాను, హాయ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తాను. గో టు N8N అండ్ చెక్, టిక్ మార్క్ వచ్చింది. నాకు ఏ మెసేజ్ వచ్చింది, హాయ్ అని మెసేజ్ వచ్చింది, టెక్స్ట్ మెసేజ్. ఎస్, సో మై కనెక్షన్ బిట్వీన్ N8N టెలిగ్రామ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ సక్సెస్ఫుల్లీ. ఇది కన్ఫర్మ్ చేసుకున్నాను. ఫస్ట్ పార్ట్, సెకండ్ స్టెప్ ఈస్ డన్. ఫస్ట్ స్టెప్ ఈస్ యూ టు క్రియేట్ ఏ ప్రాంప్ట్, దట్ ఈస్ డన్. సెకండ్ స్టెప్ ఈస్ ఐ క్రియేటెడ్ కాన్ఫిగర్ ట్రిగ్గర్ నోడ్. ఇక్కడ నా ట్రిగ్గర్ వచ్చి N8Nలో ట్రిగ్గర్ వచ్చి టెలిగ్రామ్ కాబట్టి ట్రిగ్గర్ నోడ్ కాన్ఫిగర్ చేసుకున్నాను. 2 steps ఆర్ డన్. థర్డ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ క్రియేటింగ్ ఏ agent, configuring agent. So I'm creating an agent.
ఏఐలో ఏ ఏజెంట్. ఓకే, సో ఏ ఏజెంట్కి ఇన్పుట్ ఏమి ఇవ్వాలా? ఇన్పుట్ ఏమి ఇవ్వాలా? ఇన్పుట్ ఏమి ఇవ్వాలంటే ఇక్కడ టెలిగ్రామ్ నుంచి వచ్చింది ఇవ్వాలి కదా ఇన్పుట్. సో డిఫైన్ బిలో నేను టెలిగ్రామ్ నుంచి వచ్చిన టెక్స్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ. అది ఇన్పుట్. ఆ తర్వాత ఏ ఏజెంట్కి చేయాల్సిన పని, ఆ ఏజెంట్ చేయాల్సిన పని చెప్పాలి, అదేం చేయాలో. ఓకే, అదేం చేయాలి అంటే దానికి ఇక్కడ ఆప్షన్స్లో సిస్టమ్ మెసేజ్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఒక రెస్పాన్సిబిలిటీని అది చెప్పాలి మనం. అది నేను ఎక్కడ పెట్టుకున్నాను, నేను చాట్ జీపీటీలో తయారు చేసుకున్నాను దాని ప్రాంప్ట్ని కదా. ఇక్కడికి వచ్చేసి దిస్ ఈజ్ మై టాస్క్ మేనేజ్మెంట్ ప్రాంప్ట్. సో ఐఎమ్ కాపింగ్ దిస్ థింగ్ అండ్ పుట్టింగ్ ఇన్సైడ్ మై సిస్టమ్ మెసేజ్. ఓకే, ఇంకా సిస్టమ్ మెసేజ్లో అది ఏం చేయాలంటే ఒక్కసారి మనం టాస్క్లు కావాలి అంటే గెట్ టాస్క్ అన్నప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇఫ్ టాస్క్ నాట్ ఫర్ ఇన్ఫార్మ్ యూజర్ సెండ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు టెలిగ్రామ్ అని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం నా వచ్చిన టాస్క్లో రిట్రీవ్ చేసినప్పుడు టెలిగ్రామ్ పంపించినట్టు టు ద టెలిగ్రామ్ పెడుతున్నాను. అంతే సింపుల్గా సెండ్ ది ఇన్ఫర్మేషన్ టు టెలిగ్రామ్ పెడుతున్నాను. ఓకే, ఓన్లీ ఇదొకటి యాడ్ చేశాను నేను. రైట్, ఓకే, దెన్ మై ఏజెంట్ ఈజ్ ఆల్సో వర్కింగ్. ఇంకోటి ఏజెంట్కి ఏం చేయాలి, నెక్స్ట్ బ్రెయిన్ యాడ్ చేయాలి. సో ఐఎమ్ యాడింగ్ ద బ్రెయిన్. సో ఐఎమ్ యాడింగ్ మై ఏఐ చాట్ జీపీటీ యాజ్ ఏ బ్రెయిన్. బ్రెయిన్ యాడ్ చేశాను, అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంది, మొత్తం కూడా మనం గూగుల్ షీట్లో పెడుతున్నాం కాబట్టి గూగుల్ షీట్ యాడ్ చేస్తున్నాను. గూగుల్ షీట్లో ఉండాల్సిన కాలమ్స్ ఏంటి, ఇక్కడ నేను చాట్ జీపీటీలో ఇది ఇచ్చిన పెట్టుకోండి, వీటిని పెట్టుకుంటున్నాను. ఇది ఏమి ఇచ్చిందంటే నాకు గూగుల్ షీట్లో టాస్క్ ఐడి, టాస్క్ టైటిల్, టాస్క్ డిస్క్రిప్షన్, ప్రియారిటీ అని ఇచ్చింది, ఇన్ని ఇచ్చింది. ఓకే, సో ఐఎమ్ ఓపెనింగ్ మై గూగుల్ షీట్ అగైన్. This is compliance list. I'm creating one more sheet, new spreadsheet. ఇక్కడ ఫస్ట్ వచ్చేసేసి అది మనకి ఇచ్చిన కాలమ్స్ పెట్టుకుంటాను. ఇక్కడ నేను టాస్క్ ఐడి, ఇది నేను క్రియేట్ చేసింది కాదు, గుర్తుంచుకోండి, అదే ఇచ్చింది అంతే. ఇది క్లోజ్ చేస్తున్నాను, కన్ఫ్యూజన్ వద్దు. టాస్క్ ఐడి అండ్ సెకండ్ ఈజ్ టాస్క్ టైటిల్, and third is task description. Sorry, task description అన్నీ కూడా పెట్టాను, కొన్ని పెడతాను, చాలా ఎక్కువ ఇచ్చింది ఇది. ప్రయారిటీ ఈజ్ ఇంపార్టెంట్, టాస్క్ ప్రయారిటీ. ఇంకా స్టేటస్లో పెట్టుకుంటాను. ఓకే, అన్నీ పెట్టచ్చు. ఓకే, నాకు కావాల్సింది సింపుల్. దిస్ ఈజ్ మై గూగుల్ షీట్. దీనికి ఏం చేస్తాను, టాస్క్స్ అని పెడుతున్నాను. ఓకే, నౌ సో మై గూగుల్ షీట్ ఈజ్ ఆల్సో రెడీ టు మేనేజ్ మై టాస్క్స్. డిఫరెంట్ కలర్ ఇచ్చుకుంటాను బెటర్. రైట్, నౌ ఏజెంట్లో I need to tell to agent whenever a task is created, it should be created in the Google Sheet kada. Ikkada tools to Google Sheet cheppala. Go to Google Sheet, and here I need to select the task. So ikkada meeru gamaninchandi okati, operation enti getta అపెండా ఏముంటుంది ఆపరేషన్ చెప్పండి. ఇక్కడ ఎనీబడి కెన్ టెల్ వాట్ ఈస్ ఆపరేషన్ ఐ టు కాన్ఫిగర్ ఫర్ గూగుల్ షీట్. యా, ఏం పెట్టాలి గూగుల్ షీట్లో? నేను గూగుల్ షీట్ తెచ్చుకోవాలి, గూగుల్ షీట్ పెట్టాలా నేను డేటాని? యా భరత్, అమ్మా అపెండ్ ఎప్పుడు మనం we want to add the new task, then we go for append, right? Okay,
సో ఇఫ్ యు సీ ది రిక్వైర్మెంట్, టాస్క్ రిక్వైర్మెంట్ చూస్తే మనకి ఏముంది, మన టాస్క్ అది ఏం చేయాలో చెప్తున్నాం. ఎక్కడ చెప్తున్నాము? ఫస్ట్ ఇక్కడ చెప్తున్నాం, యాడింగ్ ద న్యూ టాస్క్స్, రిట్రీవింగ్ ద ఎగ్జిస్టింగ్ టాస్క్స్ అండ్ అప్డేటింగ్ ద టాస్క్. ఈ 3 చేయాలి అది. అవునా కదా? ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటమ్మా? ఏమి ఇచ్చిన ఏజెంట్ ఇచ్చిన పని ఏంటి? ఐ గివెన్ 3 వర్క్స్ టు ద ఏజెంట్. అమ్మా Yeah, first we need to append, then again we need to retrieve, then again we need to update. So already if it is existing, then we need to retrieve it, right? యా If not, it exactly. will be under. Append, update. రైట్. సో 2 ఉండాలి, అపెండ్ ఉండాలా, రిట్రీవ్ ఉండాలా, అప్డేట్ 3 ఉండాలి కదా, యాజ్ పర్ ది రెస్పాన్సిబిలిటీ. అవునా కదా? 3 ఉండాలి కదా, Yeah. రైట్? 3 ఉండాలి. సో వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ ఫస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫర్ గెట్ రోస్ పెడుతున్నా ఒకటి. ఇది గెట్టింగ్ కోసం ఇది. ఓకే, ఇది ఓన్లీ ఫర్ రిట్రీవింగ్ టాస్క్స్. ఓ వన్ సెక్. Zoom is this is for retrieving tasks. ఇది అట్లా ఉంచండి, ఒకటి పక్కన పెట్టండి ఇంకోటి. రైట్. నెక్స్ట్ వన్ మోర్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ గూగుల్ షీట్. దిస్ ఇస్ ఫర్ రిట్రీవింగ్ టాస్క్ అండ్ వన్ మోర్ గూగుల్ షీట్ దట్ ఈస్ ఫర్ అపెండింగ్ టాస్క్ అండ్ అప్డేటింగ్ టాస్క్. సో గో టు గూగుల్ షీట్ అగైన్. Google Sheet. This time the operation I'm selecting is append or update row. Okay, and the task is tasks and the sheet is sheet. ఏ ఫీల్డ్ మీద అప్ అండ్ అప్డేట్ చేయాలి అని అడుగుతుంది అది. ఏ ఫీల్డ్ బేస్ మీద అని చెప్పేసి. సో టాస్క్ ఐడి బేస్ మీద చెప్తున్నాను నేను. మీకు అర్థమైంది ఈ పాయింట్? టాస్క్ ఐడి బేస్ మీద చెప్పడం. Yeah. To find a specific row to update. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒకవేళ మీరు టాస్క్ మీరు పెండింగ్లో ఉంది, మీరు ఫినిష్ చేశారు, యూ వాంట్ టు అప్డేట్ ద పెండింగ్ టు ఫినిష్డ్. అప్పుడు ఏ టాస్క్ ఐడి అయితే మీరు ఫినిష్ చేశారో యూ టు టెల్ ఆ టాస్క్ ఐడి అనేది అప్డేట్ చేస్తుంది. కాబట్టి టాస్క్ ఐడి ఇంపార్టెంట్. టాస్క్ ఐడి బేస్డ్ ఆన్ టాస్క్ ఐడి యూఆర్ అప్డేటింగ్ ది షీట్. సో ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆ గూగుల్ షీట్లో పెట్టాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను దానికి ఇస్తున్నాను. నువ్వు ఫిల్ చేసుకో అని చెప్పేసి నేనేం ఫిల్ చేయట్లేదు, ఏ మోడల్కి ఇస్తున్నాను. ఇట్ ఫిల్ ఆటోమేటికల్, ఇట్ ఫిల్ ఆల్ ది స్టేటస్ ఎవ్రీథింగ్. మ్యాప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. రైట్. So now my job is done. My agent is ready to work now, ready to action. Right. So I add the brain tools and add chesanu, input add chesanu, everything is good. Inkoti, whenever a task is added, task is done, I want confirmation. నాకు మళ్ళీ టెలిగ్రామ్ కన్ఫర్మేషన్ కావాలా, లేకపోతే టెలిగ్రామ్ తెలియదు, ఏమైంది అర్థం కాదు, నువ్వు టాస్క్ యాడ్ అయింది అర్థం కాదు, అడిగేది అర్థం కాదు. రైట్. సో అట్లా మనం నాకు కన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు ఎవరు చెప్పగలుగుతారా? వాట్ యూ షుడ్ డూ? ఐ వాంట్ కన్ఫర్మేషన్. whenever a new task is added or whenever task is added, I want the confirmation. Whenever task is updated, I want confirmation to the telegram. Yes, your task is updated అని చెప్పేసి అలా కావాలంటే ఏం చేయాలి నేను? Webhook. Yeah. Create a hook after inserting or updating this data. Yeah. Just you need to add one more tool over here and do telegram. Okay. This time send message. Okay. ఈ చాట్ ఐడి అని ఉంటుంది ఒకటి. ఈ చాట్ ఐడి ఎలా వస్తుందంటే మీ టెలిగ్రామ్కి వెళ్ళేసేసి మళ్ళీ నా టెలిగ్రామ్లో ఇక్కడ గెట్ మై ఐడి కొట్టండి. ఇక్కడ గెట్ మై ఐడి బాట్ అని అందరికీ ఉంటుంది. ఇది గెట్ మై ఐడి బాట్కి వెళ్ళేసేసి స్టార్ట్ కొడితే మన టెలిగ్రామ్ ఒక ఐడి ఇస్తుంది. అది దిస్ మై టెలిగ్రామ్ ఐడి, ఇందాక చూపించాను మీకు నేను. ఓకే, దిస్ థింగ్ ఐ నీడ్ టు కాన్ఫిగర్ ఓవర్ హియర్ చాట్ ఐడి. మన టెలిగ్రామ్కి ఏ మెసేజ్ పంపించాలి, కన్ఫర్మేషన్ మెసేజ్ అని దానికే చెప్పండి, అదే పంపిస్తాం, మనం ఏం చేయని అవసరం లేదు. ఓకే, వన్స్ ఈజ్ యువర్ టాస్క్ ఈజ్ అప్డేటెడ్ యాడెడ్, ఇట్ విల్
సెండ్ ద మెసేజ్ ఆటోమేటికల్లీ, డిఫైన్ ఆటోమేటికల్లీ బై ద మోడల్, అయిపోయింది. సో కన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది నాకు ఒకవేళ టెలిగ్రామ్ యాడ్ చేసేస్తే, రైట్. ఓకే, నౌ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. నో ఐ వాంట్ టు రన్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏజెంట్లో వెళ్ళేసేసి సిస్టమ్ మెసేజ్లో ఒక చిన్న యాడ్ చేయాలి, ఎందుకంటే మీరు ఇక్కడ ఇది యాడ్ చేయలేదు. వన్స్ యాడ్ టాస్క్, యాడ్ టాస్క్, ఇక్కడ యాడ్ టాస్క్ కింద వన్స్ టాస్క్ ఈజ్ యాడెడ్ అప్డేటెడ్ సెండ్ టెలిగ్రామ్ మెసేజ్ అని పంపాలి ఇక్కడ కింద. జస్ట్ వన్స్ టాస్క్ యాడెడ్ టు షీట్ send a confirmation message to telegram. ఓకే, ఇంకా అప్డేట్ టాస్క్ కూడా గెట్ టాస్క్స్ కింద అప్డేట్ టాస్క్ ఉంటుంది, అప్డేట్ టాస్క్ ఉంది కదా ఇక్కడ కూడా. వన్స్ ది టాస్క్, వన్స్ ద టాస్క్ అప్డేటెడ్ సెండ్ కన్ఫర్మేషన్ మెసేజ్ టు టెలిగ్రామ్. జస్ట్ 2 యాడ్ చేసింది దీంట్లో. అంటే ఏజెంట్కి చెప్తున్నాను అది ఎలా పనిచేయాలో చెప్తున్నాను అనమాట ఇక్కడ నేను. ఇది కూడా మా కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి నాకు చాట్ జీపీటీలో జనరేట్ చేసిన సిస్టమ్ ప్రాంప్ట్లో అది మిస్ అవుతుంది కాబట్టి ఐఎమ్ యాడింగ్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద ఏజెంట్, రైట్. నో ఎవ్రీథింగ్ ఈస్ డన్. జస్ట్ ఐఎమ్ రన్నింగ్ దిస్ షో. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు మై టెలిగ్రామ్లో నేను నా ఒక బాట్ వచ్చి దిస్ ఇస్ మై బాట్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఐ వాంట్ టు గో టు జిమ్ ఎట్ ఈవినింగ్ 5 o'clock. కుడ్ యూ ప్లీజ్ అప్డేట్ దిస్ టాస్క్. ఏం చేశాను సంథింగ్ లైక్ ఐ డోంట్ నో, నేను ఇచ్చిన ప్రాపర్ ఇచ్చిన నాకు తెలియదు. ఇది వెళ్ళింది, ఇది అప్డేట్ చేసిందా లేదా, 1 sec, యాడ్ చేసిందా లేదా, యాడ్ చేయలేదు, చూసినది ఎందుకు చేయలేదు అర్థం కాదు, చూద్దాం ఒకసారి. టు అప్డేట్ టాస్క్ అని టాస్క్, ఓకే అప్డేట్ అని చెప్పాను కాబట్టి అది అప్డేట్ అని తీసుకుంటుంది. ఓకే, నేను యాడ్ అని చెప్పాను అక్కడ, అప్డేట్ బదులు. టు అప్డేట్ టాస్క్ ఐ నీడ్ టు నో టాస్క్ ఐడి కావాలంటుంది అది, రైట్. ఓకే, ఐ విల్ గో అగైన్. దిస్ టైమ్ ఐ విల్ ప్రాపర్లీ గివ్ ద కమాండ్ టు యాడ్ అని చెప్పేసి I run the workflow and go to the here. I need to finish my N8N assignment today at 7 o'clock. Could you please add this task to the task list? Okay, let me see what is due. Workflow got successfully. What is time? To add task, a bit more information about the low priority, high priority. If not specified, it should be medium. And additional, please provide. ఎందుకు ఇది అన్నీ చెప్పా కాబట్టి అది అడుగుతున్నాను అనమాట. మీడియం, కొన్ని ప్లీజ్ ప్రొవైడ్ డీటెయిల్స్ సో దట్ ప్రొవైడ్, అది కొంచెం డీటెయిల్గా అడుగుతుంది. లేకపోతే మనం అంటే అది అట్లా ఉంది, అది ఏమడుతుందంటే నా ప్రియారిటీ కూడా చెప్పమంటుంది. ఓకే, I want to work on N8N assignment today at 7 o'clock. It is a very high priority activity. Can you add this task to the task list? Okay, now see what it will do. ఇది అనలైజ్ చేస్తుంది. సో ఇప్పుడు యాడ్ చేస్తుంది చూసారా, యాడ్ చేస్తుంది. యాడ్ చేయడంలో కాలమ్ టు మ్యాచ్ ఆన్, ఏం చెప్పాను ఇక్కడ నేను, కాలమ్ టు మ్యాచ్ ఆన్ టాస్క్ ఐడి. ఓకే, అది ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఒక్క నిమిషం, దీంట్లో ఏజెంట్లో టాస్క్ ఐడిని ఫస్ట్ యాడ్ టాస్క్లో ఒక మాట చెప్పాలి దానికి, లేకపోతే ఏం చేస్తుంటుంది అది టాస్క్ ఐడికి వచ్చేస్తుంది. ఇఫ్ దేర్ ఆర్ నో టాస్క్,
create your own task ID for the first task. Okay. Save this and can run again. Hey, I want to finish an assignment today at 8 o'clock. It is very high priority task. Can I add this task to the task list? You can create your own task ID. Okay. This update చేసింది. Let's see what is got updated. So the task ID పెట్టేసింది. Finish an assignment. High priority pending task description. Maybe I'm not clearly mentioned, therefore it is not given the task description. I can create one more task with the proper task description. Let's see how it creates. Execute. Okay, guys. So what I want to see is this task management కదా. టాస్క్ మేనేజ్మెంట్లో నాకు టెలిగ్రామ్కి నాకు కన్ఫర్మేషన్ కూడా వచ్చింది యాక్చువల్లీ టాస్క్ యాడ్ సక్సెస్ఫుల్లీ హై ప్రియారిటీ టాస్క్ అని చెప్పేసి. సో నేను ఇంకో టాస్క్ యాడ్ చేస్తున్నాను. ఈ టాస్క్ ఏంటంటే I have meeting with the client at 8 o'clock. It is a very high priority meeting. Can you add this task to the task list? Okay, let's see what it add. Let's start this one. Sorry, అది ఓకే చిన్న మనం ఏజెంట్లో కొంచెం ట్యూక్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతిసారి అది ఇది చూసుకుంటుంది. ఎప్పుడన్నా టాస్క్ యాడ్ చేస్తున్నప్పుడు యూ డోంట్ వాంట్ టు సీ ఫర్ ద టాస్క్ ఐడి, సో యూ కెన్ జస్ట్ టిల్ ఏ స్టేట్మెంట్ ఓవర్ హియర్ దట్ when no tasks when no tasks created at this ikkannadi create a task id your first task and ఇంకో స్టేట్మెంట్ యాడింగ్ అప్ చెప్తున్నాను. డోంట్ లుక్ ఫర్ ఇక్కడ టాస్క్ ఐడి అని ప్రాపర్గా ఇది కూడా డోంట్ లుక్ ఫర్ టాస్క్ ఐడి వీళ్ళు యాడింగ్ ది టాస్క్ని పెడతాం దానికి. లేకపోతే ఏంటంటే అది స్ట్రిక్ట్గా చెక్ చేసి డోంట్ లుక్ ఫర్ టాస్క్ ఐడి while adding new tasks. నువ్వు ఏజెంట్కి మనం ఎలా చెప్తే అది పనిచేస్తుంది, అది లేకపోతే అది డిఫాల్ట్ మోడ్లో వెళ్ళిపోతుంటుంది అనమాట. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే దాన్ని చూన్ చేస్తుండాలి ఏజెంట్ని. రియల్ టైంలో మీరు పనిచేస్తున్నప్పుడు కూడా మీ వచ్చే రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏజెంట్కి ఎప్పుడప్పుడు మారుస్తుండాలి. మీరు అది ఒక మనిషి లెక్కే అనమాట అది మనకి ఇది. ఓకే, అది ఏం చేస్తుందంటే టాస్క్ ప్రస్తుతం టాస్క్ అయితే చెక్ చేస్తుంది. మనం ఇవ్వట్లేదు కాబట్టి అది ఒప్పుకోవట్లేదు. మనం ఇవ్వకపోతున్నా సరే దాన్ని క్రియేట్ చేసుకొని చెప్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, యాడింగ్ అండ్ ఐఎమ్ సెండింగ్ వన్స్ అగైన్. I have a very important client meeting today at 9 o'clock. Can you add this task to the task list? చూడు ఇప్పుడు యాడ్ చేసింది అది. సో లెట్ మీ సీ. యా, క్లయింట్ మీటింగ్, ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ 9 o'clock పెట్టేసింది.
డిస్క్రిప్షన్లో, రైట్? అదే టాస్క్ ఐడి క్రియేట్ చేసింది, రైట్? నౌ దిస్ టైమ్ ఐ విల్ ఆస్క్ దట్ వన్, టాస్క్ యాడెడ్ క్లయింట్ మీటింగ్ అని పెట్టేసింది, రైట్? ఇంకా ఐ వాంట్ టు నో యాక్టివిటీస్ ఆఫ్ మై టుడే. Can you get me what are the tasks today? చూడండి, నేను చాలా నార్మల్ ప్లేన్ ఇంగ్లీష్లో అడుగుతున్నాను దాన్ని. ఈజ్ వెరీ అన్స్ట్రక్చర్డ్, రైట్? సో లెట్స్ సీ హౌ ఇట్ దాట్ వన్ పిక్స్ అప్. రన్ చేస్తేను చూడండి సార్, అది గెట్లోకి వెళ్ళింది డైరెక్ట్గా, రైట్? గెట్లోకి వెళ్ళేసేసి తెచ్చి నాకు మన టెలిగ్రామ్కి ఇచ్చేస్తుంది నాకు రెస్పాన్స్. సి టుడే టాస్క్ ఐడి, క్లయింట్ మీటింగ్, పెండింగ్, ఇంపార్టెంట్ వన్. యాక్చువల్గా ఇంకోటి పెట్టాలి, అది పెట్టలేదు, అది ఒకటే ఇచ్చింది టుడే టాస్క్ టైప్లో. మేబీ ఐ డోంట్ నో. ఓకే, టుడే అని చెప్పి దీన్ని టుడే అని పెట్టా కాబట్టి టుడే అని ఇచ్చింది, ఓకే? లేకపోతే నేను ఇక్కడ డే యాడ్ చేయాలి యాక్చువల్గా. సో సంథింగ్ ట్వీక్స్ ఆర్ దేర్, బట్ దిస్ ఈజ్ వెరీ, మనము ఎలా ట్వీక్ చేస్తే అలా పనిచేస్తుంది, దానికోసం అనమాట. టుడే పెట్టా కాబట్టి నాకు టుడే ఇది ఒకటి వచ్చింది నాకు ఇక్కడ, రైట్? ఇంకా లేకపోతే ఇంకో డిఫరెంట్గా అడుగుతాను. కెన్ యూ గెట్ ఆల్ మై టాస్క్స్? అదేం చేసి చూద్దాం ఇప్పుడు. సెండింగ్ దిస్ వన్ అండ్ లెట్స్ సి. ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ ద వర్క్ ఫ్లో. సి ఇట్ అండర్స్టాండ్, గెట్ కాబట్టి వెళ్ళి గెట్కి వెళ్ళింది, తెచ్చుకుంది, టెలిగ్రామ్కి మెసేజ్ ఇచ్చింది. సో లెట్స్ సి, హియర్ ఆర్ యువర్ టాస్క్స్, రెండు ఇచ్చేసింది, ఓకే? రైట్? సో దీస్ ఆర్ టూ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఏజెంట్స్. మీరు ఎలా ఏజెంట్స్ డెవలప్ చేసుకోవాలా, ఏజెంట్స్ని ఎలా చూన్ చేసుకోవాలా, డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్, రైట్? One is today we saw two agents. The first one is the email sending agent and a task management agent, right? So guys, how you are feeling? Are you good? Are you feeling nice? Like ఎలా అనిపించింది టూ ఏజెంట్స్? సాయి భరత్, గుడ్? Yeah. While seeing it's okay, we need to check what we are doing, how it will. నో ప్రాబ్లం. ఏదన్నా ఇనిషియల్లీ ఇట్ లుక్స్ లిటిల్ ట్రిక్కీ, బట్ నాట్ యాజ్ ట్రిక్కీ యాజ్ ఎ ప్రోగ్రామర్. మీరు ప్రోగ్రామ్ అయితే కనుక రకరకాలు చేస్తుంది, వెరీ సింపుల్, వితౌట్ రైటింగ్ ఎ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కాన్ఫిగర్ చేసాం అంతే మనం కదా, రైట్? Yeah. జస్ట్ యూ నీడ్ టు నో హౌ టు ట్వీక్ యువర్ ఏజెంట్. దట్ ఈస్ ద స్కిల్ యూ రిక్వైర్డ్ గోయింగ్ ఫార్వర్డ్ ఓన్లీ. మీరు ఏజెంట్కి మీరు ఎంత క్లారిటీగా వర్క్ ఇస్తున్నారే వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, సో దిస్ guy is going to be very powerful guy in the future, this agent guy, right? మీరు ఎన్ని టూల్స్ ఇస్తే అన్ని టూల్స్ని పనిచేస్తుంది అది. దాట్ ఈస్ అ బ్యాక్ అండ్ ఈస్ అ బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అయితే అంత పవర్ఫుల్ పనిచేస్తుంది అది, ఓకే? యా, టుమారో విల్ సీ వన్ మోర్ ది కస్టమర్ కేర్ ఏజెంట్ చూద్దాము. ఇంకా మంచి కొన్ని రియల్ టైమ్ ఏజెంట్స్ మీద పనిచేసేద్దాం టుమారో. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. సో అన్నీ కూడా ఇంపార్టెంట్ అని కూడా ఈవినింగ్ లాస్ట్లో పెడతాం కాబట్టి టుమారో వి సీ వెరీ ఇంపార్టెంట్ ఏజెంట్స్, రైట్? ఒక టిపికల్ కస్టమర్ కేర్, ఒక కంపెనీ కస్టమర్ కేర్, కంపెనీ కస్టమర్ కేర్కి తేడా అంటే ఆ కంపెనీ పాలసీస్, ఆ కంపెనీ సంబంధించిన డాక్యుమెంట్స్ నుంచి సమాధానం ఇవ్వాలి ఆ ఏజెంట్ అనేది. జనరిక్, ఇట్స్ నాట్ లైక్ జనరిక్ కస్టమర్ కేర్ ఏజెంట్, రైట్? సో టుమారో వి సీ హౌ టు కాన్ఫిగర్ an agent for a customer care center. So it will give the response to the customers, okay? Right? Yeah. Thank you so much, Bharat and Samrat, for sticking up to this point. I really appreciate your concern, your your love, your attention. Thank you so much. Thank you, student Garu. Thank you. Thank you so Thank much. you. Thank you so much Thank you so much. Yeah. for your session as well today. Thank you. Thank you. Thank you so much. Yeah, thanks everyone. Bye. Thanks. Bye. 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 Bye.
Agent.